చెవుల్లో స్పాటిఫై, ఐస్లో నెట్ఫ్లిక్స్, మౌత్లో స్విగ్గీ ఫుడ్, హార్ట్లో మనీ. అలాంటి పరిస్థితి ఉంది మనకి. అసోసియేషన్ చూస్తే ఆల్ డ్రంకర్డ్స్, మీట్ ఈటర్స్. అండ్ మనము డివోటీ అవుతాం అనుకుంటాం. ఎలా అవుతాము డివోటీ? దామోదర రాధా దామోదర రాధే, జయ జగన్నాథ జయ బలదేవా బలదేవా జయ సుభద్రా. जय सीताराम लक्ष्मण हनुमान, सीताराम लक्ष्मण हनुमान. जय गौरनिताय 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 जय गौरनिताय. निताय गौर हरि बोल हरि बोल हरि बोल, निताय गौर हरि बोल. जय जय प्रभुपाद 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 प्रभुपाद. जय गौर हरि बोल हरि बोल हरि बोल, निताय गौर हरि बोल. श्री श्री राधा दामोदर भगवान की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. सीताराम लक्ष्मण हनुमान की जय. श्री श्री गौर निताय की जय. जगत गुरु श्रीला प्रभुपाद की. लक्ष्मी नृसिंहदेव भगवान की जय. गिरिराज गोवर्धन की जय. तुलसी महारानी की जय. गुरु परंपरा की जय. श्रील प्रभुपाद की जय. अपने अपने गुरुदेव की जय. हिजुलने जय पताका स्वामी गुरु महाराज की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंतकोटि वैष्णववृंद की जय. Telugu? Anybody here who doesn't understand Telugu except Sagar Prabhu? आप मत रेस करें, मुझे पता है. Anybody else? Okay, this is one more person. Okay. Rasesa? So that gentleman in the back sitting on the chair also raised his hand, so you can translate for him. क्या है आज का టాపిక్? ఏంటి ఈరోజు టాపిక్? సాగర్ ప్రభు వైపు చూస్తే హిందీ వచ్చేస్తుంది, తెలుగు వాళ్ళు కనిపించండి అమ్మా. ఏంటి ఈరోజు టాపిక్? ఈరోజు టాపిక్ ఏం లేదు, ఊరికి మనం మాట్లాడదాం అంతే. వచ్చిన ఒక ఆలోచన. మన యదుపతి ఊహించండి ఇది ఒక కథ. మన యదుపతి గోలోక వృందావన్ చేరిపోయాడు. డోర్ దగ్గర చాలా హ్యాపీ అయిపోతున్నారు. అయ్యా రసేస్ అనుకుంటాడు, అన్ని చెడ్డు ఎగ్జాంపుల్స్ నా పేరు మీదే, గోలోక వృందావన్ యదుపతి పేరు మీద. అతను రోజు రికార్డింగ్కి వస్తున్నాడులే పాపం, అంత దూరం నుంచి.
యదుపతి గోలోక వృందావన్ చేరిపోయాడు. అక్కడికి వచ్చేసాడు. ద్వారం దగ్గర నిలబడిన వెంటనే అక్కడ గార్డ్స్ ఉంటారు కదా, గార్డ్స్, అరే ఎక్కడికి వెళ్తున్నాడు? లేదండి, నేను అయిపోయింది నా టైం, ఇంకా నేను ఇప్పుడు గోలోక వృందావన్ లోపలికి. మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే దానికి 100 మార్క్స్ ఉండాలి, మీరు ఆ మార్క్స్ సంపాదించారా అంటే సంపాదించి ఉంటారు, ఎందుకంటే నేను చాలా చేసుకున్నాను. అయితే సరే అడిగారు, ఏం చేశారు చెప్పండి, ఎందుకు మీకోసం డోర్ ఓపెన్ చేయాలి? నేను జీవితం అంతా 16 రౌండ్స్ చాంట్ చేశానండి అని అన్నాడు. సరే అతను వెంటనే హోల్ లైఫ్ వితౌట్ మిస్సింగ్ ఎవ్రీ సింగిల్ డే 16 రౌండ్స్. శ్రీ రాధా దామోదర్ భగవానికి జయ, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణికి జయ. జీవితం అంతా వితౌట్ మిస్సింగ్ 1 డే నేను 16 రౌండ్స్ చేశాను. ఇప్పుడు యదుపతి అనుకుంటాడు ఇది నిజంగానే కాల్పనిక్, ఎవ్రీడే 16 రౌండ్స్ వితౌట్ మిస్సింగ్. అప్పుడు తను వెంటనే అన్నాడు, అవునా అయితే మీకు 2 మార్క్స్. సో 100 - 2 అంటే ఎంత? ఇంకా 98 చెప్పండి. హోల్ లైఫ్ 16 రౌండ్స్కి ఓన్లీ 2 మార్క్సా? అయితే సరే, నేను బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాను, థౌజండ్స్ ఆఫ్ గీతాస్ డిస్ట్రిబ్యూట్ చేశాను. థౌజండ్స్ ఆఫ్ గీతాస్ డిస్ట్రిబ్యూట్ చేశారా? ఓకే, 3 మార్క్స్. దానికి ఓన్లీ 3 మార్క్సా? 3 + 2 100 - 5 ఇంక చెప్పండి, బ్యాలెన్స్ 95 చెప్పండి అని. అరేంది అది చాంటింగ్ చేసిన 2 మార్క్స్, గీతా డిస్ట్రిబ్యూషన్ చేసిన 3 మార్క్స్. అప్పుడు తను వెంటనే అన్నాడు, నేను 4 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లైఫ్ అంతా పాటించాను. 4 రూల్స్ హోల్ లైఫ్. అవునండి, ఓకే 2 మార్క్స్. ఇంకెంత మిగిలింది? దానికి క్యాల్కులేటర్ అమ్మా. అది అంతే. ఇప్పుడు ఏం చేద్దామని ఇంకా ఆలోచిస్తున్నాను. సేవ చేశాను ఎవ్రీ సింగిల్ డే. నేను టెంపుల్లో, గిఫ్ట్ షాప్లో సేవ చేశాను, రికార్డింగ్లో సేవ చేశాను. అవునా, సేవ చేశాను, ఓకే 5 మార్క్స్. ఇంకేం చెప్తాము, సేవ చెప్పేశాను, చాంటింగ్, 4 రూల్స్ అండ్ రెగ్యులేషన్, 16 రౌండ్స్. ఓకే, నేను భాగవతం చదివాను, ఓకే 2 మార్క్స్. ఇప్పుడు తను ఎంత చెప్పినా చివరికి ఆ 2, 1, 2, 3, 2, 4 కానీ ఆ 100 రావాలంటే ఎలా? సో అన్ని రకంగా తను ట్రై చేసేసాడు. చివరికి ఇంకా హోప్ వదిలేశాడు. ఇంకా నేను అన్ని చేసినా కూడా 2 మార్క్స్ వస్తే ఇంకా నాకు కృష్ణ కృప ఉంటేనే వెళ్ళగలుగుతాను లోపలికి, లేదు ఛాన్సే లేదు. ఏమన్నారు? కృష్ణ కృప రండి, ఓపెన్, డోర్ ఈజ్ ఓపెన్ అన్నారు. సో అప్పుడు ఏంటి దాని అర్థం ఏంటంటే మీరు ఎంత చేసినా దానికి 2 మార్క్స్, 3 మార్క్స్, 2 మార్క్స్. కృష్ణ కృప, మీరు ఎప్పుడైతే కృష్ణుడి మీద ఆధారపడారు, కృష్ణ కృప మీ జీవితంలో ఉంటేనే మీరు లోపలికి వెళ్ళగలుగుతారు. మీరు అనుకోవచ్చు, కానీ మాతాజీ బట్ మీరు అన్నారు కదా చాంటింగ్, ఓకే కరెక్టే, కానీ మన చాంటింగ్ క్వాలిటీ ఎలా ఉంది? మన చాంటింగ్ క్వాలిటీ బాగుందా? అప్పుడు దానికి ఆధారపడి వెళ్ళిపోదాము గోలోక వృందావన్ అంటే మన క్వాలిటీ ఎలా ఉంది? చాంటింగ్, మౌత్ చాంటింగ్, మైండ్ వాండరింగ్, అంతే కదా. మనం ఏదో మా చాంటింగ్ చేస్తుంటాం, కానీ మైండ్ అంతా వరల్డ్ టూర్కి వెళ్ళి వచ్చేస్తుంది. సో మన చాంటింగ్ కూడా అంత పవిత్రంగా అయితే అవ్వట్లేదు. మన మైండ్ని మనం భగవంతుడి మీద కేంద్రీకరించలేక పోతున్నాము. మన చాంటింగ్ క్వాలిటీ కృష్ణ ఒకవేళ క్వాలిటీ కంట్రోల్ లాగా అలా చెక్ చేస్తే మాత్రం మనకి 0 మార్క్స్ వచ్చేస్తాయి. మన చాంటింగ్ తులసిరామ్ చాంటింగ్ లాగా ఉంది. నాకు ఎప్పుడైనా ఎవరైనా చాంటింగ్ ఎగ్జాంపుల్ నాకు తులసిరామే గుర్తొస్తాడు. ఇప్పుడు కాదులే, తులసిరామ్ క్లాస్లో లేడు కదా, పాపం ఫీల్ అయిపోతాడు. ఇప్పుడు కాదు, తులసిరామ్ ఇప్పుడు చాలా బాగా చాంటింగ్ చేస్తాడు. చిన్న బాబు ఉన్నప్పుడు అదే తను ప్రభుజీస్ దగ్గరికి చేసేవాడు కాదు తులసి పరిక్రమ. ఇప్పుడు తనకి తెలిసిపోయింది, తన బాయ్ తను అక్కడికి వెళ్ళాను, మా దగ్గరే చేసేవాడు మాతాజీలందరి దగ్గర పరిక్రమ. చేసినప్పటికీ ఆ మాలా బ్యాగ్లో హ్యాండ్ వేసుకొని ఎంత గట్టిగాని ఎంత సీరియస్గా చేస్తాడు. లోపల చూస్తే మాలానే ఉండదు. జస్ట్ అతనికి ఏంటంటే చిన్న బాబు కదా, వీళ్ళందరూ ఇలా హ్యాండ్ వేసేసి వాళ్ళ డాడీని చేస్తూ చూసి ఉంటాడేమో, ఇలా ఐస్ క్లోజ్ చేసి ఇలా అనాలి అని ఆ యాక్టింగే నేర్చుకున్నాడు. లోపల ఏముంది తెలియదు, కాకపోతే వీళ్ళు ఇలా చేస్తారు కదా, హ్యాండ్ వేసి చేస్తారు కదా అని ఇలా చిన్నపిల్లలు ఏంటి మనం ఏం చేస్తే వాళ్ళు అదే కదా నేర్చుకుంటారనమాట. సో నాకు ఇంకొక గుర్తొస్తుంది, మన ప్రభుజీ ఎప్పుడైతే ఇస్కాన్లో న్యూ డివోటీగా చేరారు, అది 1980 మార్చ్ నెల. ఆయన అప్పుడు న్యూ భక్తగా జూహు బాంబేలో సేవ చేసుకున్నారు కొన్ని రోజులు. అసలు కోఇన్సిడెంట్లీ ఫస్ట్ హైదరాబాద్లో జాయిన్ అయ్యారు, అక్కడే అది గుండు తీశారు, మళ్ళీ బాంబేకి వెళ్ళారు. సో న్యూ భక్త డిపార్ట్మెంట్లో వాళ్ళకి న్యూ భక్త ట్రైనింగ్ హెడ్ ఉంటారు కదా, అందరికీ ట్రైనింగ్. సో అప్పుడు ప్రభుజీ చాలాసారి నాతో ఈ ఇన్సిడెంట్ షేర్ చేసేవారు. ఇలా మేము న్యూ డివోటీస్గా ఉన్నప్పుడు
చాలా స్ట్రిక్ట్గా కరెక్ట్ టైంకి వేకప్ అవ్వాలి, సేవ ఉంటుంది ఇదంతా. సో ప్రభుజీ అనేవారు, నేను ఇంకా గ్రూప్ ఆఫ్ డివోటీస్ ఎవరైతే మీరు అందరూ చాలా సిన్సియర్గా ఉండేవారు. టెంపుల్ కమాండర్ ఏం చెప్తే అదే సేవ చేసేవారు. కానీ ఒక డివోటీ మాత్రం తనకి ఏం సేవ చెప్పినా కూడా, ప్రభుజీ నా రౌండ్స్ బాకీ ఉన్నాయి, చాంటింగ్ చేస్తున్నాను. సో ప్రభుజీ అనేవారు అన్నమాట, మేము అందరూ అనుకునేవారు అన్నమాట, మనం అంతా సేవ చేసి ఇతను హాయిగా చాంటింగ్ చేసుకుంటాడు, తను ఎప్పుడు సేవ చెప్పినా మాల బ్యాగ్ చూపించేవాడు అనమాట. ఒకరోజు ప్రభుజీతో ఉన్న ఇంకొక డివోటీ, తన కోపం వచ్చింది. తను ఏం చేశాడు, తను బాత్రూమ్ వెళ్ళినప్పుడు తన లోపల ఉన్న మాలని దాచేశాడు. ఈసారి ఎప్పుడైతే టెంపుల్ కమాండర్ వచ్చాడో, ప్రభుజీ ఈ సేవ చేస్తానంటే, ప్రభుజీ నేను చాంటింగ్ చేసుకుంటున్నాడు అన్నాడు. అప్పుడు డివోటీ అన్నాడు, ఒక్కసారి మాల లోపల చూడండి, అసలు మాల ఉందా లేదా అని. చూస్తే మాల లేదు. అప్పుడు ఇంకా తన పని అయిపోయింది. ఇదేనా నీ చాంటింగ్, రోజు ఈ బ్యాగ్లో చూపిస్తున్నావు అనమాట. సో ఓకే, చాంటింగ్ ద్వారా మనం గోలోక వృందావనం వెళ్ళిపోదామంటే మన చాంటింగ్ క్వాలిటీ లేదు. మనం ప్రయత్నిస్తున్నాము కానీ మన చాంటింగ్లో క్వాలిటీ లేదు. సరే అది వదిలేండి మాతాజీ, చాంటింగ్ మాట వదిలేండి, మాకు గోర్నితాయ్ ఇచ్చారు కదా, మేము గోర్నితాయ్ పూజ చేసుకుంటున్నాం. ఓకే, మన గోర్నితాయ్ పూజ స్టాండర్డ్ ఎలా ఉంది? రోజు అభిషేకం చేస్తున్నారా? అసలు ఎలా ఉంది మన సేవా స్టాండర్డ్? ఒకరోజు చేస్తాము, ఒకరోజు సరిగ్గా చెయ్యము, బిజీ, హాస్పిటల్స్, ఊర్లు, ఇది అది ఏదేదో బిజీగా ఉంటున్నాము. ఆ విగ్రహ సేవ కూడా మనం పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాం. అసలు పర్ఫెక్ట్గా అర్చన అంటే ఎంత బాగా చేయాలి. మన పరిస్థితి ఎలా ఉందంటే, కొత్తలో ఇస్కాన్ స్టార్ట్ అయినప్పుడు ఆస్ట్రేలియాలో శ్రీల ప్రభుపాదుల వారు ఆ విగ్రహాల్ని అక్కడ స్థాపించిన తర్వాత ఆయన వేరే టెంపుల్కి వెళ్ళారనమాట. అప్పుడు ఆయనకి బెంగ వచ్చేసింది, వీళ్ళు సరిగ్గా పూజ చేయగలుగుతారా లేదా అని. ఎప్పుడైతే వేరే టెంపుల్కి వెళ్ళిపోతున్నారో ఆ విగ్రహాలు ఎదురుగా నిలబడి శ్రీల ప్రభుపాదుల వారు చేతులు జోడించి ఆ విగ్రహాలతో అన్నారనమాట, అన్ని బాగానే చూసుకోండి, మిమ్మల్ని మీరే చూసుకోండి, ఇక్కడ ఉన్న డివోటీస్ని కూడా చూసుకోండి. ఎందుకంటే ఆయన తెలుసు డివోటీస్ ఆయనకి సరిగ్గా పూజించలేరు, అర్చన చేయలేరు, మీరే మిమ్మల్ని చూసుకోవాలి అని చెప్పి మీకన్నీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వెళ్తున్నాను, టెంపుల్ చూసుకొని అని చెప్పి వెళ్ళారు. సో మన పరిస్థితి కూడా అలానే ఉంది. ఆ విగ్రహ సేవలో కూడా మనకు అంత ఎక్స్పర్టీజ్ అయితే లేదు. ఏదో అపరాధాలు చేస్తూ ఉంటారు. ఏదో సేవా అపరాధ చేస్తాం, గురువు అపరాధ చేస్తాం, నామ అపరాధ చేస్తాము, వైష్ణవ అపరాధ చేస్తాము. మోర్ దెన్ ఎనీథింగ్ మనం అపరాధాల్లో మనకు పిహెచ్డీస్ ఉన్నాయి, చాలా ఎక్స్పర్ట్గా చేసుకుంటూ ఉంటాం. సో ఓకే, మనం చాంటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాం, మనం విగ్రహ పూజ కూడా సరిగా చేయలేకపోతున్నాం. నాకు ఒకటి గుర్తొచ్చింది, ప్రభుపాదులు అసలు ఏ టెంపుల్ నాకు తెలియదు, అది అమెరికాలోనా లేదంటే న్యూజిలాండ్లోనా ఎక్కడ నాకు గుర్తులేదు, కానీ ఇది చాలా హాస్యపదంగా ఉంది. ఒక టెంపుల్కి ప్రభుపాదులు వారు వెళ్ళినప్పుడు రాధాకృష్ణ డీటీస్ని నమస్కారం చేసేసి సాక్షాత్ దండవత్ ప్రణామం చేశారు. ఎప్పుడైతే దండవత్ ప్రణామం చేసి లేశారో రాధాకృష్ణ విగ్రహం లేరు, గౌర్నితాయ్ విగ్రహం ఉన్నారు. ప్రభుపాద అనుకున్నారు, నాకేమైనా భ్రమ ఏంటి, ఇప్పుడు కదా రాధాకృష్ణ విగ్రహం చూసారు. ఇప్పుడు ఆయన అడిగారు, ఇందాకే రాధాకృష్ణ చూశారు, ఇప్పుడు గోర్నితాయ్ కింద ఎలా మారిపోయారంటే, లేదు ప్రభుపాద్, మేము రివాల్వింగ్ ఆల్టర్ తయారు చేశాము, ప్రతి 2 minutesకి ఆల్టర్ రివాల్వ్ అవుతూ ఉంటుంది, ఒకసారి రాధాకృష్ణ ఒకసారి గోర్నితాయ్. ఇప్పుడు ప్రభుపాద్ అన్నారు, ఇలాంటి మీకెవరు నేర్పించారు, మీ మైండ్ అలా రివాల్వింగ్గా ఉంది, అసలు స్థిరంగా ఉండలేకపోతున్నారు, ఇది ఆపండి, ఇది మన కరెక్ట్ అయిన ఇది మన సంప్రదాయం కాదు, ఇలా డీటీస్ని రివాల్వ్ చేయకూడదు. ఇంకొక టెంపుల్లో అయితే డీటీస్ని అప్ అండ్ డౌన్ రివాల్వ్ చేశారనమాట. అంటే లేదు ప్రభుపాద్, మీరే అన్నారు కదా ఫస్ట్ చరణ దర్శనం చేయాలి, విగ్రహాలు కనిపిస్తే డైరెక్ట్గా ఫేస్ మీద ఐస్ వెళ్ళిపోతుంది, అందుకోసం దర్శనార్థిలో కటన్ ఓపెన్ అయినప్పుడు విగ్రహాలు ఇలా కింద దిగుతారనమాట, ఇలా ఫస్ట్ అనమాట. అలాంటి ఏం అక్కర్లేదు, నార్మల్గా ఆల్టర్ పెట్టండి అని అన్నారు. సో మన మైండ్ కూడా అలానే ఉంది, ఏదో కొత్తగా మనం ట్రై చేస్తాం. విగ్రహ సేవలో కూడా పరంపర ద్వారా ఎలా చేయాలని కాదు, ఏదో కొత్త స్టైలు, కొత్తది, ఇది సంథింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము, భగవంతుడిగా మనం వరిస్తున్నారు. సో మన చాంటింగ్ బాగాలేదు, విగ్రహ సేవ బాగాలేదు. పూర్ణ మాతాజీ మేము సేవ చేస్తున్నాం కదా మాతాజీ, కానీ సేవ ఎలా ఉంది, మనది సేవ కూడా సరిగ్గా లేదు. మన సేవలో కూడా అపరాధం చేస్తాము, సిన్సియర్గా చెయ్యము. లేదు అంటే ఇంకో ప్రాబ్లమ్, సేవలో అహంకారము, మళ్ళీ అహంకారము, తర్వాత సేవలో దుఃఖం అవ్వడము, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు మా సేవని మెచ్చుకోలేదు, మా పేరు చెప్పలేదు, అలాంటివి బోల్డ్ ఉంటాయి. నాకు గుర్తుంది, మొన్న ఎప్పుడో జన్మాష్టమి సేవ డిస్ట్రిబ్యూషన్ చేసి అందరి పేర్లు వచ్చారు, మా అసిస్టెంట్ 2 పేర్లు రాయలేదు, వాళ్ళకేం రాస్తారని. సరదాగా మీకేం సేవ లేదంటే 2 విచారంగా కూర్చున్నారు, మాకు సేవ లేదు, మా పేరు లేదు, మా సేవ లేదు అంటే చిన్న విషయాలు మనకి ఆ సేవలో కూడా మనకి బ్యాడ్ ఫీల్ అయిపోవడము, ఇమోషనల్ ఇది అది ఎన్నో ఉన్నాయి. దాంట్లో కూడా మనకి కంప్లీట్గా సరెండర్ భావం లేదు, నాకు ఏమిస్తే అదే నేను చేస్తాననేది లేదు. మంచిగా చేస్తే అహంకారం. నాకు గుర్తుంది, శ్రీల ప్రభుపాదుల వారు ఒక టెంపుల్ నుంచి ఇంకొక టెంపుల్కి ప్రయాణం చేయాలంటే ఆయనకి ట్రావెల్లో ప్యాక్ చేసుకోవాలి కదా అని ఒక మాతాజీలు సమోసాలు తయారు చేస్తున్నారు, ఇంకా ప్యాక్ చేద్దామంటే
సో ప్రభుపాదకి ఆ స్మెల్ వచ్చినప్పటికీ ఆయన సెక్రటరీకి అన్నారు, ఏం చేస్తున్నారు? ప్రభుపాద సమోసాస్ చేస్తారు. ప్రభుపాదకి సమోసా కచోరీస్ చాలా ఇష్టం ఉంటుంది, పూరి, వేడి పూరి హల్వా. అప్పుడు వెంటనే ప్రభుపాద అన్నారు, తీసుకోరండి, నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉంది సమోసా అంటే. ప్రయాణం కోసం, ఇప్పుడు తినడానికి కాదు, టేస్ట్ చేయడానికి. ఒకటి నోట్లో పెట్టారు, చాలా బాగుందన్నారు, ఇంకోటి తేమన్నారు. సరే తిన్నారు, సెకండ్ వన్, ఇంకోటి తేమన్నారు, థర్డ్ వన్. అలా ప్రభుపాద టోటల్ 8 సమోసాస్ తిన్నారు. అప్పుడు ఆ మాతాజీ ఇంకా చాలా హ్యాపీ అయిపోయారండి, నేను చేసిన సమోసా ఇంతగా నచ్చిందా ప్రభుపాద్కి అని. అప్పుడు ఆవిడ వెంటనే ప్రభుపాద్ రూమ్కి వచ్చి 8th సమోసా ఎప్పుడైతే ప్రభుపాద్ తినేశారు, దండం పెట్టేసి చాలా దీనిగానే, ప్రభుపాద్ ఒక క్వశ్చన్ అడగొచ్చా మీకు? అడగండి. అంటే చాలామంది మీకోసం కుకింగ్ చేస్తూ ఉంటారు అనుకోండి, మీ ఫేవరెట్ కుక్ ఎవరు ప్రభుపాద్? ఇప్పుడు ఆవిడ ఏమనుకున్నారు, ఆవిడేమో ఫేవరెట్ కుక్, 8 సమోసాస్ తినేశారు కదా ప్రభుపాద్. అంటే చూడండి, యాక్చువల్ కావాలి ఏమంటారు అది, ఆ ప్రేజ్ కావాలి, కానీ అది కవర్డ్ బై హ్యూమిలిటీ. అంటే నాకేదో అడగాలని అనిపించింది, ఏంటి అడగాలి నేను కదా, మీకు కావాలి ఆ ప్రేజ్ అని. అప్పుడు ఆవిడ అనుకున్నారు, ఇంకా 8 సమోసాస్ తిన్నారు కదా, ఇప్పుడు నా పేరే చెప్తారు, యు ఆర్ మై ఫేవరెట్ కుక్ అని. ప్రభుపాద్ వెంటనే అన్నారు, మై ఫేవరెట్ కుక్ ఇన్ ఇస్కాన్ ఇస్ మీ, ఐ డూ ద బెస్ట్ కుకింగ్. నాలాగా ఎవరు కుక్ చేయలేరు అంటే ఆవిడ వెంటనే కరెక్టే ప్రభుపాద్ అని చెప్పారు. సో కొన్నిసారి మన వినయంలో కూడా అహంకారం ఉంటుంది. మీకు గుర్తుందో లేదా, నేను ఒకసారి నా జీవితంలో జరిగిన నిజమైన ఘటన ఒకసారి చెప్పాను కదా. ఒక టెంపుల్ ప్రెసిడెంట్ వైఫ్, ఆవిడ ఎప్పుడు నా దగ్గర కూర్చుంటేనే ఒకే మాట, మీరు చాలా బాగా చేస్తారు మాతాజీ సేవ, మీరు చాలా బాగుంటారు మాతాజీ, మీరు ఇలా. నేను చూడండి మాతాజీ ఏమీ చేయలేకపోతున్నానంటే, ఆవిడ అలా చెప్తూ ఉంటే ఆవిడ వినయానికి నేను చాలా ఇదేమైపోతున్నాను. అంటే ఎంత వినయం ఉంది ఈవిడలోని. నేను ప్రతిసారి, వద్దు మాతాజీ మీరు అసలు ఇలా మాట్లాడవద్దు, మీరు ఎంత మంచి సేవ చేస్తున్నారు, మీరు విగ్రహాలు డెకరేషన్ చేస్తే ఎంత అందంగా ఉంది, మీరు ఇలా చేస్తే మీరు ఇలా. 1 time 2 time ఎప్పుడు కలిసినా అదే. అప్పుడు నాకు అర్థమైంది, ఇది వినయం కాదు. ఆవిడ నా దగ్గరకు వచ్చి నేను ఇలా ఆవిడ పొగుడుతూ ఉంటే ఆవిడకు ఒక ఆనందం, ఆ పొగరడాలకే అలా అడుగుతూ ఉంటుందండి. నేనేమీ చేయలేను, నేను అసలు వేస్ట్ పర్సన్ అని. నాకు ఒక్కసారి మొన్ననే కోపం వచ్చింది. అలా అందరినీ చూసి నన్ను వెతుకుని నా దగ్గర వచ్చే కూర్చుంటుంది. ఈసారి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది, మాతాజీ మీరెంత బాగుంటారు, నన్ను చూడండి, నేను ఈసారి చెప్పాను, కరెక్టే మాతాజీ మీరు ఏమీ చెయ్యరు, మీరు ఇంప్రూవ్ అవ్వాలి మాతాజీ, చాలా ఇంపార్టెంట్ అంటే. అంతే 2 minutes వేరే ప్లేస్లో వెళ్ళి కూర్చున్నారు. అంటే ఈవిడేంటి మొన్నటి వరకు బాగానే చెప్పేవారు, ఇప్పుడు అలా మాట్లాడి అన్నాను. కరెక్టే మాతాజీ మీరు చెప్పింది కరెక్ట్, మీరు చెయ్యాలి మాతాజీ, సేవ చేయాలి, సిన్సియర్గా ఉండాలి. మీరు అది రాంగ్, మీరు చేసింది రాంగ్, యూ హ్యావ్ టు బికమ్ సిన్సియర్. అది మన ప్రాబ్లం. అంటే సేవలో మన వినయం అంటారు, కానీ ఆ వినయం కూడా అంత దాని మీద అన్నీ కప్పేసి ఉంటాయి. మనకి ప్రేస్ కావాలి. చాంటింగ్ సిన్సియర్ లేదు, విగ్రహ సేవ సిన్సియర్ లేదు. మన సేవలో మనకి అహంకారం వచ్చేస్తుంది. చేయలేకపోతే డిప్రెషన్, చేసేస్తే అహంకారం. మనం ఏం కౌంటింగ్ చేపిద్దాం? ఈ స్టోరీ మన 100 marks ఏంటి, ఏం కౌంట్ చేసి గోలోక వృందావన్ డోర్ ఓపెన్ చేపిస్తామన్నమాట. ఏముంది మనలో గుణము, అదంతా వదిలేండి మాతాజీ, పక్కన పెట్టండి. వాట్ అబౌట్ దామోదర్ మంత్? మేము హోల్ ఫ్యామిలీ వచ్చాము వితౌట్ 1 day మిస్సింగ్ మంగళహారతి. దాని పరిస్థితి చెప్పండి. పురుషోత్తమ మాస్, దామోదర్ మాసు, ఆస్టెరిటీస్, ఏకాదశిలు ఎన్ని చేసుకుంటున్నాం మాతాజీ, వాట్ అబౌట్ దాట్ అని మీరు అడగొచ్చు. దానికే సమాధానం చెప్తాను. చైతన్య చరితామృతంలో మీకు గుర్తుంటే ఒక సన్నివేశం, శ్రీవాస్ ఠాకూర్ ఒక ఆంగన్లో మహాప్రభు ప్రతిరోజు రాత్రి కీర్తన చేస్తారు. ఒక్కరోజు ఒక బ్రాహ్మణుడు అడిగాడు శ్రీవాస్ ఠాకూర్కి, నాకు కూడా ఆ కీర్తన చూడాలని ఉంది, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అంటే, మహాప్రభుకి చెప్పకుండా శ్రీవాస్ ఠాకూర్ తన్ని హైట్ చేసుకున్నారు రూమ్లోని. ఎప్పుడైతే కీర్తన అవుతుంది, కీర్తన మధ్యలోనే మహాప్రభు కీర్తన ఆపేసి, మరెందుకో శ్రీవాస్ నాకు ఈరోజు ఆనందం అనిపించట్లేదు, ఇక్కడ అర్హత లేని వాళ్ళు ఎవరైనా లోపల దూరారా అని అడిగారు. అప్పుడు ఇంకా శ్రీవాస్ ఠాకూర్ ఒప్పుకున్నారు, ఇలా ఒక బ్రాహ్మణ్. ఆ లోపల బ్రాహ్మణ్ వినేసి తనకే గిల్టీ వచ్చేసి, నేను రాకూడదు కదా అని తను అలా బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోతూ తను ఆలోచిస్తున్నాడు, పోనీ నాకు ఎంతో కొంత అయినా టైం దొరికింది కదా, నేను మహాప్రభుని చూశాను, చాలు, ఇంకా నాకు వదిలేయండి అని వెళ్ళిపోతున్నాడు. అతను వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ తన గురించి పొగుడుతున్నారనమాట మహాప్రభుకి. మహాప్రభు తను చాలా ఆస్టియర్ మహాప్రభు, తను పాలు తప్ప ఏమి తాగడు, ఓన్లీ పాల మీద ఆధారపడి ఉన్నాడనమాట. ఇప్పుడు ఉంటారు కదా చాలామంది సాధువులు, ఫలాహారి, దూదాహారి, ఓన్లీ పాల మీద ఉంటారు, కొందరు ఓన్లీ ఫలం మీద బ్రతుకుంటారు, కొందరు ఓన్లీ ఒక పూటే తింటారు. సో అలా తను దూదాహారి అని అంటే, మహాప్రభు వెంటనే అన్నారు శ్రీవాస్ ఠాకూర్కు, అయితే
ఓ అయితే నా ఒక సంకీర్తనంలో పాల్గొనడానికి క్వాలిఫికేషన్ దూదహారియా, మీరు పాలే తాగితే మీరు క్వాలిఫైడ్ అయిపోతారా అని ఇప్పుడు మహాప్రభు అడిగారు. సో దాని అర్థం ఏంటంటే మహాప్రభు అంటున్నారు, మీరు ఏదైనా ఒక ఆస్టెరిటీ చేసి ఒక తపస్సుని ఆచరించి నన్ను కొనలేరు మీరు. సో ఇప్పుడు మనం ఆలోచించి, ఓకే మై గాడ్, చాంటింగ్ సిన్సియర్గా లేదు, విగ్రహ సేవ లేదు, మనం చేసిన సేవస్ కూడా పర్ఫెక్ట్గా లేదు. అలా అయినా మనము ఆస్టెరిటీస్ ఏదైతే అనుకుంటున్నామో మహాప్రభు ముందే అన్నారు, ఆస్టెరిటీస్ మహాప్రభుని కొనలేము. ఎందుకంటే మహాప్రభు ఆ సందర్భంలో ఒక మాట, ఇంకో మాట కూడా అంటారు, ఆస్టెరిటీస్ అయితే డీమన్స్ కూడా చేసుకుంటారు. దాంట్లో ఏముంది, రావణ్ ఆస్టెరిటీ చేయలేదేంటి? రావణ్లాగా ఆస్టెరిటీ ఎవ్వరు చేయలేరు. ఆయన అసలు ఒక కాలు మీద నిలబడి తపస్య చేయడం, శివుడిని ఆరాధించారు, ఎన్నో యాగాలు చేశారు. సో ఎవరైనా ఒకరు, నేను చాలా సిన్సియర్ అండి, నా సాధన చూడ, నేను ఎవ్రీడే వచ్చేస్తాను, నేను ఎంత సిన్సియర్గా, నేను చాలా కష్టపడుతున్నాను, నేను 10 times గోవర్ధన్ పరిక్రమ. ఆస్టెరిటీస్ చేసుకోవచ్చు, మీ హెల్దీ బాడీ ఉంటే మీరు చాలా ఆస్టెరిటీస్ చేసుకోవచ్చు, అదేదో ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా. సో ఏం చేద్దాం, ఓకే అయితే సరే మాత చదువుదాం, అదంతా వదిలేయండి. వాట్ అబౌట్ నాలెడ్జ్? నేను స్క్రిప్చర్స్ చదువుతున్నాను, నేను భాగవతం అధ్యయనం చేస్తున్నాను. ఇప్పుడు నాలెడ్జ్లో కూడా ఒక చిన్న సమస్య ఉంది. ఒక్కొక్కసారి నాలెడ్జే మనకి భక్తికి ఆటంకంగా ఏర్పడవచ్చు, తెలియదు. నాకు గుర్తొచ్చింది, ఎలా శ్రీల ప్రభుపాదుల వారు ఒక శిష్యుడు ఉండేవారు, పురుషోత్తం ప్రభు. ఆయన శ్రీల ప్రభుపాద్ని చాలా ఇష్టపడేవారు. శ్రీల ప్రభుపాద్ పర్సనల్ సెక్రటరీ, అంత సేవ చేసేవారు. కానీ తనకి దీని మీద అంటే తనకి సైంటిఫిక్గా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. సో ఒక్కసారి ప్రభుపాద్కి మసాజ్ చేస్తూ ఉంటే టీవీలో ఆ క్లిప్ వచ్చింది, మూన్ ల్యాండింగ్ క్లిప్. అప్పుడు వెంటనే ప్రభుపాద్ అన్నారు, దే హ్యావ్ నాట్ ల్యాండెడ్ ఆన్ మూన్, వాళ్ళు చంద్రమాలో ల్యాండ్ అవ్వలేదు, ఇది మిథ్యా అని అన్నారు. అంతే, ఆయన చాలా ఫీల్ అయిపోయారు. అదేంటి ప్రభుపాద్ ఇలా మాట్లాడారు, అది కరెక్ట్ కాదు, నేను ఆయనకి గురువుగా యాక్సెప్ట్ చేయలేనని ప్రభుపాద్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఒక్కొక్కసారి మనకి నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆ నాలెడ్జ్ కూడా మనకి ఒక ఆటంకంగా ఏర్పడవచ్చు. నేను భక్తి శాస్త్రి చేశాను, నేను భక్తి వైభవ్ చేశాను, నాకు ఎక్కువ తెలుసు, నాకు తెలుసు, ఇది ఇలా కాదు అలా అదేంటి ప్రభుజీ మొన్న చైతన్య మహాప్రభు శ్రీవాస్ ఠాకూర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారేంటి, నేను చదివాను చైతన్య అలా లేదు, ప్రభుజీ మర్చిపోయారా ఏంటి? మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అలాంటి ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంది, ఇలా ఎందుకు అలా ఎందుకు. ఓకే అయితే ఇప్పుడు మన నాలెడ్జ్ కూడా అండ్ ఆల్సో సమ్టైమ్స్ శాస్త్రంలో ఉన్న విషయాలు మనం డైజెస్ట్ చేయలేకపోతాము. నేను మొన్ననే ఎక్కడో చదువుతున్నాను, ఈ జాంబూ ద్వీప్లో ఎక్కడో ఒక చోటలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అది 3000 SFT పైకి ఉంటాయి. ఆ చెట్ల పైన పెద్ద పెద్ద మామిడికాయ, అది మ్యాంగో ఫ్రూట్ ఉంటుంది. ఆ మ్యాంగో ఫ్రూట్ కూడా చాలా పెద్ద పెద్ద కొన్ని టన్స్ లాగా ఉంటాయి, దాని మీద స్కిన్ ఉండదు, దాని లోపల సీడ్ ఉండదు. అది పట్టని కిందకి పడితే ఆ మ్యాంగో జ్యూస్తోనే ఒక రివర్ లాగా తయారవుతుంది. దాని మీద సూర్య తాలూకా కిరణాలు పడినప్పుడు అది బంగారంగా తయారవుతే ఆ బంగారము దేవతలు వేసుకుంటారు. అబ్బో బాబోయ్, దీంట్లో ఏం లాజికే లేదు. మ్యాంగో జ్యూస్ మీద సూర్య కిరణాలు పడితే దాన్ని గోల్డ్గా ఇది ఎవరికైనా చెప్తే ఇంకా మీకు మెంటల్ ఎక్కిందా ఏంటి అంటారు. అది ఏం సో కొన్ని ఎలా ఉంటాయి, అది దానికి అసలు మనము డౌట్లోనే ఉండిపోతాము. అంటే పోనీ చెప్తున్నారు కదా, ఉండొచ్చేమో, కానీ నేను డైజెస్ట్ చేయలేకపోతున్నాను. సో పోనీ నాలెడ్జ్ కూడా మనకి పూర్తి శాస్త్రం మీద విశ్వాసం లేదు, మనం ఎప్పుడు అయోమయంలోనే ఉంటారు. నిజంగా అది జరిగి ఉంటుందా, ఏదో వీళ్ళు కొంచెం ఎగ్జాగ్రేట్ చేసి చెప్పేస్తున్నారని ఆ ఫీలింగ్లో కూడా మనకు ఉంటుంది. అయితే ఇదేంటి, అసలు చాంటింగ్ సిన్సియర్గా లేదు, మన విగ్రహ సేవ సిన్సియర్గా లేదు, రీడింగ్ సిన్సియర్గా లేదు. శ్రీమద్ భాగవతం ఏదో సంథింగ్ జాయిన్ అవుతాము, నిత్యం భాగవత సేవలో అక్కడ కుక్కర్ సీటీ అని అవుతూ ఉంటుంది, ఇక్కడ ఏదో వంట చేస్తూ ఉంటాం, అదేదో వింటూ ఉంటాం, మధ్యలో వీడియో ఆఫ్ చేసి డాన్స్ చేస్తూ ఉంటాం, మళ్ళీ ఆన్ చేస్తాం, ఏదేదో చేస్తాం. అసలు అది కూడా కొన్ని మనకి సిన్సియర్ కూడా. ఆ లోపల వాట్సాప్లో నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, భాగవతం డౌన్, వాట్సాప్ అప్, అదైపోతుంది. రీడింగ్ సిన్సియర్ లేదు, చాంటింగ్ సిన్సియర్ లేదు, సేవా సిన్సియర్ లేదు, ఆస్టెరిటీస్గా సిన్సియర్గా చేయలేకపోతున్నారు. అసలు వైష్ణవ సంబంధాలు దాంట్లో సిన్సియర్ లేదు, ఎప్పుడు చూసినా వేరే వైష్ణవాల దోషాలు కనిపిస్తాయి. ఏంటి దారి, ఎలా వెళ్దాం బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్? మన దేంట్లోనే మనకి క్వాలిఫికేషన్ లేదు. ఎక్కడి నుంచి వస్తే మనకి బ్యాలెన్స్ 90 points? ఎనీ ఐడియా? ఇప్పుడు మీరు అనొచ్చు, ఇదేంటి మేడం మాతాజీ గారు షాకింగ్గా పెట్టారు, ఇన్ని ఇయర్స్ మాకు మీరే ప్రవచనం ఇచ్చారు, ఇక్కడే కూర్చొని ఇస్కాన్ సాగర్ నగర్లో చాంటింగ్ చేయండి, యూ కెన్ గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్, జపం చేయండి, నిత్య బాధ సేవ అటెండ్ చేయండి, 4 rules and regulations ఫాలో చేయండి,
విగ్రహ సేవ చేసుకోండి, సేవ చేయండి, అంతా మీరు గోలోక వృందాన్ని వెళ్ళిపోతారు అన్నారు. ఈరోజు షాకింగ్ న్యూస్, దీనివల్ల మీరు గోలోక వృందాన్ని వెళ్ళలేరు అంటే అదేంటి మాతాజీ, ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ ఇచ్చారు. అయితే ఎలా వెళ్తాం మాతాజీ గోలోక వృందాన్ని? ఇప్పుడు మీరు అన్నీ నో 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 చెప్పేశారు, ఎలా వెళ్తాం? ఎనీ గెస్, ఎలా వెళ్తాం గోలోక వృందాన్ని? హౌ కెన్ వీ గో బ్యాక్? We can't go back chanting, can't go by Bhagavatam, can't go. How can we go back home, back to? ఎలా సంపాదిస్తాం 90 points? Yes, that's the answer. That's the answer. How? Only by Vaishnava Kripa. That's the only solution. ఎలాగైనా ఒక డివోటీని పట్టుకోవడం, ఒక వైష్ణవ్. ఎందుకంటే మన గోలోక బృందావన్ వెళ్ళే ప్రాసెస్ అమెరికన్ వీసా ప్రాసెస్ లాగే ఉంది. మీరు అమెరికన్ వీసా ప్రాసెస్ చూడండి. మొన్ననే ఒక డివోటీ నాతో షేర్ చేస్తున్నాడు. అది నా ముందు ఒక లేడీ ఉంది, అసలు డాక్యుమెంట్స్ కూడా సరిగ్గా లేదు, చేతిలో చిన్న బాబు ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు తట్టుకోలేక ఆవిడకి లైన్ నుంచి బయట తీసి ముందుకి రమ్మన్నారు. ఆ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు, ఒక మాట మాట్లాడేసి స్టాంప్ చేసి ఇచ్చేసారు. నా డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసి వచ్చారు, నా డాక్యుమెంట్లో స్టాంప్ వేయలేదు, నన్ను రిజెక్ట్ చేసేసారు. అసలు అండ్ మనం ఏం మాట్లాడకూడదు కూడా, వాళ్ళు రిజెక్ట్ చేస్తే రిజెక్టే, ఇంకా వాదించడానికి ఏముండదు. అలానే ఈవెన్ మన ఆధ్యాత్మిక జీవితం అలానే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్పాను, విగ్రహ సేవ, పూజలు, జపము, శాస్త్ర అధ్యయనం, ఇదంతా ఏంటి? డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం మనం వీసా ఆఫీసర్ దగ్గర వెళ్ళడానికి. కానీ ఆ వీసా స్టాంప్ అవుతుంది లేదు, వీ డోంట్ నో. ప్రయత్నం, దట్స్ ఇట్. అయితే ఇంకా పూర్ణి మాతాజీ మంచిగానే చెప్పారు, ఇంకా రేపటి నుంచి మానే వచ్చా 16 rounds, ఎందుకంటే ఇది కూడా లేదు ఎందుకు డాక్యుమెంట్స్ అయితే కావాలి కదా. డాక్యుమెంట్స్ చూస్తారు లేదు అది అనవసరం, లోపల రావడానికే ఫస్ట్ డాక్యుమెంట్స్ కావాలి. నేను మొన్ననే లాస్ట్ డిసెంబర్ US వీసాకి వెళ్ళినప్పుడు అక్కడే సెక్యూరిటీ దగ్గరే చూసేసుకుంటున్నారు డాక్యుమెంట్స్, లోపల పంపిస్తున్నారు. ఆఫీసర్ మళ్ళీ తన ఇష్టం, చూస్తే చూస్తున్నారు, లేదంటే లేదు, స్టాంప్ ఇస్తే ఇస్తున్నారు, లేదంటే లేదు. అలాగే మన డాక్యుమెంట్స్ అయితే మనకు ఉండాలి. ఇది అన్ని డాక్యుమెంట్సే మనం జీవితం అంతా ఈ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తున్నాం. సో దాట్ ఆ ఎంబసీ లోపల మనకి ఛాన్స్ వస్తుంది, లోపల వచ్చే ఛాన్స్ వచ్చేస్తుంది డాక్యుమెంట్స్ ద్వారా. లోపల వెళ్ళిన ప్రతి వాడికి వీసా వస్తుంది లేదా అది గ్యారంటీ లేదు, ప్రయత్నం అంతే. నేను చాలాసారి ఉదాహరణ చెప్తూ ఉంటాను కదా, బాబాజీ మహారాజ్ రాధాకుండలో తను ఎప్పుడు రాత్రి పడుకున్నప్పటికీ ఒక చిన్న కర్ర పట్టుకొని పడుకుంటే అందరు అడుగుతారు, ఎందుకు ఆ కర్ర పట్టుకొని పడుకుంటావంటే, లేదు మధ్యరాత్రిలో ఏమైనా పులి వస్తే, అంటే ఆ రోజుల్లో రాధాకుండ దగ్గర క్రూర పశువులు తిరిగేవారు కదా, అప్పుడు అందరు నవ్వేవారు, నీకు రాధారాణి మీద విశ్వాసం లేదా, నీకు రాధారాణి కాపాడతారని. చివరికి రాధారాణియే కాపాడతారు, కానీ రాధారాణి కూడా చూడాలి కదా, నేను ప్రయత్నిస్తున్నానని, అందుకోసం ఆ కర్ర పట్టుకున్నాడు. రాధారాణికి చూపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను, చివరికి ఆ కర్రతో నేనేం చేయలేను పులికి, రాధారాణి నన్ను ప్రొటెక్ట్ చేయాలి. అలానే మనం ఏం చేస్తున్నాం, ఇదంతా డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తున్నాము, సబ్మిట్ చేస్తున్నాము. డాక్యుమెంట్స్ వల్ల రాదు, కానీ కనీసం డాక్యుమెంట్స్ వల్ల లోపల ప్రవేశించాము. ఇప్పుడు కృష్ణ ఒక ఇచ్ఛ, వైష్ణవ్ ఒక ఇచ్ఛ. సో వైష్ణవాన్ని ఒక కృప ఉంటే అప్పుడు మనము భగవద్ధామాన్ని వెళ్ళగలుగుతాము. సో ఆ వైష్ణవ కృప మనకి ఎలా వస్తుంది? రాధారాణి, వైష్ణవులు అంటే ఎవరు రిప్రజెంటేషన్ చేస్తారు? వైష్ణవులు రాధారాణి ఒక రిప్రజెంటేషన్ చేస్తారు. ఎందుకంటే రాధారాణి చాలా దయాతో నిండి ఉంటారు. మీరు గమనిస్తే ఏ టెంపుల్లోనే మీరు ఎప్పుడైనా చూస్తే రాధాకృష్ణులు ఉంటారు. లేదు మీరు శ్రీ సంప్రదాయ సంబంధించిన టెంపుల్స్కి వెళ్తే మీకు ఎప్పుడైనా లక్ష్మీనారాయణ ఉంటారు, లేదంటే భూదేవి సుదేవి పక్కనే ఉంటారు. ఎప్పుడు మీరు ఒక్కరి చూడరు స్వామిని. ఎందుకు? ఎందుకంటే ఆవిడ రికమెండ్ చేస్తారు, ఆవిడ చాలా దయా కలిగి ఉంటారు. మనం ఎప్పుడైతే రాధారాణిని, లక్ష్మీదేవిని, సుదేవి, భూదేవి వీళ్ళని మనం ప్రార్థిస్తే మనకి వాళ్ళ రికమెండేషన్ చేస్తారు. ఎప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతాం అప్పుడు భగవంతుడు వెంటనే మనని చూసిన వెంటనే ఆయన స్కాన్ అయిపోతుంది, ఇతను ఎంత అంటే చెప్పకూడదు కానీ ఎలాంటి మనసు, ఇతను ఎన్ని పాపాలు చేశారని. కానీ వెంటనే పక్కన ఏం చేస్తారు, పక్కన సుదేవి అంటారు, వదిలేయండి స్వామి, పోలేదు వదిలేయండి, పాపం వచ్చాడు కదా, కనీసం మీ దగ్గరకు వచ్చాడు కదా. అప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తారు, అటు చూసి మళ్ళీ భూదేవి వైపు చూస్తారు, నువ్వేమంటావు, వదిలేయండి స్వామి, అయితే సరే వదిలేస్తారు. అందుకోసమే కదా మనం ఎప్పుడు ఎంటర్ అయిన వెంటనే మన ఫస్ట్ చూపు రాధారాణి మీదే ఉండాలి. రాధారాణి యొక్క కృప, రాధారాణి యొక్క దయ. భగవంతుడు ఏం చెప్తారు, ఇఫ్ యూ సరెండర్ టు మీ ఐ విల్ ఫర్గెట్ ఆల్ యువర్ సిన్స్, ఐ విల్ ప్రొటెక్ట్ యువర్, ఐ విల్ రిలీవ్ యూ ఫ్రమ్ ఆల్ యువర్ సిన్స్.
రాధారాణి ఏమంటారు? ఇఫ్ యూ సరెండర్ టు మీ ఐ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ హిమ్. మనం కృష్ణని సరెండర్ చేస్తే కృష్ణ విల్ సేవ్ అస్ ఫ్రమ్ సిన్. రాధారాణిని మనము సరెండర్ అవుతే రాధారాణి విల్ సేవ్ అస్ ఫ్రమ్ హిమ్. హిమ్ అంటే ఫ్రమ్ కృష్ణ. కృష్ణ మనకి పనిష్మెంట్ ఇచ్చే ముందు రాధారాణి విల్ సేవ్ అస్. రాధారాణి మనల్ని కాపాడుతుంది. కృష్ణ అంటారు నన్ను సరెండర్ చేస్తే నేను నిన్ను పాపం నుంచి కాపాడుతాను. రాధారాణి అంటారు నేను కృష్ణుడి నుంచి కాపాడుతాను. నీ మీద అలగరు కృష్ణుడు, నేను ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతాను. సో వీ నీడ్ ది మర్సీ ఆఫ్ రాధారాణి. అండ్ రాధారాణిస్ మర్సీ ఈజ్ రిప్రజెంటెడ్ బై వైష్ణవాస్, రిప్రజెంటెడ్ బై గురు. సో ఎప్పుడైతే మనం ఒక వైష్ణవ ఒక ఆశ్రయ తీసుకుంటారో, ఒక వైష్ణవ ఒక అసోసియేషన్ తీసుకుంటారో, దెన్ దెర్ ఇస్ సమ్ ఛాన్స్ టు గెట్ దట్ 90 marks and go back home, back to Godhead. So there is one very beautiful verse. Just this morning I was meditating on this verse and అందుకోసం ఈరోజు ఈ క్లాస్ అనేది నేను చెప్పాను. And I want to share this beautiful verse with you. So this verse goes like this. You can all recite behind. Tulyam lavenapi, tulyam lavenapi, na swargam na punarbhavam, bhagavad sangi sangasya, martyanam kim utashishaha. Tulyam lavenapi, na swargam na punarbhavam, bhagavad sangi sangasya, martyanam kim utashishaha. భగవత్ సంగి సంగస్య, భగవత్ సంగి సంగస్య. ఎవరైతే భగవంతుని ప్రేమిస్తున్నారో, భగవత్ భక్తులు, వాళ్ళొక సాంగత్యం మన జీవితంలో ఉంటే దెన్ వీ కెన్ గెట్ దిస్ 90 marks. దెన్ బికాస్ దే విల్ రికమెండ్, వాళ్ళు మన కోసం రికమెండేషన్ చేస్తారు కృష్ణుడిని. యాక్చువల్లీ ఈ వర్స్ చాలా చాలా బాగుంది. ఇక్కడ అంటారు తుల్యం లవేనాపి. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, ఒక మూమెంట్ ఆఫ్ అసోసియేషన్ ఒక భక్తుడితో మనది ఉంటే మన జీవితం మారిపోతుంది. ఒక మూమెంట్ ఆఫ్ అసోసియేషన్, ఈవెన్ ఇట్ మే బి అ ర్యాండమ్ అసోసియేషన్, ఇట్ కెన్ చేంజ్ అవర్ లైఫ్. మన జీవితం ఫర్ ఎవర్ మారిపోతుంది. జస్ట్ నిన్ననే మేము ఒక బర్త్డే ప్రోగ్రామ్కి వెళ్ళాం. ఎవరో ఒక డివోటీ వాళ్ళకి బ్లెస్సింగ్ చేయడానికి. సో నేను నాతో వచ్చిన డివోటీస్తో షేర్ చేస్తున్నాను ఎలా వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒక ర్యాండమ్ అసోసియేషన్ డివోటీస్తో ఇస్కాన్తో టచ్లో వచ్చారు. అండ్ ఎలా ఈరోజు వాళ్ళు మంచి ఇనిషియేటెడ్ డివోటీస్గా మారిపోయారు. సో మనం ఎప్పుడైతే భక్తులు చూసి, భక్తులు వామన్ దేవ్ ఒక ఏజెంట్స్. ఎలా అయితే వామన్ దేవ్ 3 అడుగులు చాలండి అనుకొని మొత్తం అంతా తీసేసుకున్నారు, అలా భక్తులు కూడా అంటారు మీ జీవితంలో మార్పేం అక్కర్లేదండి, ఓన్లీ మీరు కృష్ణని కలపండి అంతే, కొంచెం చాంటింగ్ చేయండి, తినింది ఆఫరింగ్ చేయండి అంతే, ఉల్లిపాయ వెల్లుల్లి మానేయండి, కొంచెం టీ కాఫీ తాగకూడదు, ఇంకా అంతే మరెక్కువ సండే రండి, ఒక్కొక్కసారి అటెండ్ చేస్తూ ఉండేది ప్రభు యాత్రస్కి రండి, ఇంకా మార్నింగ్ వీలైతే నిత్యం భావత అలా చేస్తూ చివరికి ఏం మిగలలేదు. ఇంకా అంతే అయిపోయింది, మొత్తం డివోటీ అయిపోయాము. ఇంకా కొంచెమే అనుకున్నాము. ఇప్పుడు ఇంకా జీవితంలో ఇంకా దేనికి ఏం స్పేసే మిగలలేదు. సో భక్తులైన దగ్గర వామనదేవ్ ఒక ఏజెన్సీ. వామనుడు ఎలా అయితే మొత్తం అంతా తీసుకున్నారు, అలా ఎప్పుడైతే మనం ఒక కృష్ణ భక్తుడిని మన జీవితంలో చిన్న చోటు కూడా ఇస్తే ఇంకా మొత్తం అంతా మన జీవితం కృష్ణమై తయారవుతుంది. సో యాక్చువల్గా శ్రీమద్ భాగవతంలో ఒక మాట వస్తుంది, ఎప్పుడైనా వ్యతిరేక లింగం వాళ్ళతో అసోసియేట్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కమెంటరీ ఇస్తారు, ఎప్పుడైతే ఒక పురుషుడు మహిళ వాళ్ళు ఎప్పుడైతే దగ్గరకు వస్తారో అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళ ఒక సిచ్యువేషను ఫైర్ అండ్ బటర్ లాగా ఉంటుంది. మన వెన్నని అగ్గి దగ్గర పెట్టి ఏం అవ్వదు అంటే 100% అవుతుంది. ఫైర్ దగ్గర వెన్న పెడితే వెన్న కరిగిపోతుంది. సో ఆ ఒక ఉదాహరణ ఇచ్చి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు, మనం ఎప్పుడైనా కేర్ఫుల్ ఉండాలి. మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందు వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా విపరీత లింగంతో అసోసియేట్ చేసి, ఆపోజిట్ జెండర్తో అసోసియేట్ చేసినప్పుడు మన మర్యాదలు ఎటికెట్లు చాలా కేర్ఫుల్గా ఉండాలని అంటారు. ఓకే, బాగుంది. దాని కొన్ని చాప్టర్స్ తర్వాతే ఆయన ఇంకో ఇంపార్టెంట్ విషయం అంటారు,
ఆధ్యాత్మిక జీవితంలో ఆపోజిట్ జెండర్ ఒక అసోసియేషన్ తీసుకోవడం డేంజరస్. ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం, కానీ అంతకైనా ఎక్కువ డేంజరస్ ఒకటి ఉంది, ఒక అసోసియేషన్ ఉంది. అది ఎవరిది అంటే ఆయన అన్నారు, ఎవరైతే మహిళా పట్ల చాలా ఆకర్షితులుగా ఉంటారు, కామవాసనతో పూరితులు ఉంటారు, అలాంటి మనుషులతోనే మనము సాంగత్యం చేయకూడదు. అది ఇంకా డేంజరస్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, మహిళతో అసోసియేషన్ చేయడమే డేంజరస్, చాలా కేర్ఫుల్గా మన మర్యాదలు చూసుకోవాలి. కానీ ఎవరైతే అలాంటి మనస్తత్వంతో ఉన్న పురుషుడు ఉంటాడో తనతో కూడా జాగ్రత్తగా ఉండండి, అది ఇంకా డేంజరస్. ఎందుకంటే తను ఆల్రెడీ లస్టీ పర్సన్గా ఉంటారు, ఆలోచనలు అలాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళతో మీరు అసోసియేషన్ చేస్తే ఆ ఒక భావాలు, ఆ ఒక మనస్తత్వం ఒక కంటేజియస్ డిసీజ్ లాగా మీకు కూడా వస్తుంది అని అన్నారు. సరే, పాయింట్ నోటెడ్. అలానే కృష్ణతో అసోసియేషన్ కూడా చాలా డేంజర్ అని రూపగోస్వామి అంటారు. రూపగోస్వామి యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ భక్తి వినోద్ ఠాకూర్ ఏదో భజన ఉంది అంటారు, బంధు సంగే జది తవ రంగ పరిహాస్. బంధు అంటే మీ బంధువులతోని మీకు ఎంతో కొంత ఆసక్తి ఉంటే, నేను ఒకటి హెచ్చరిస్తున్నాను, దయచేసి మీరు కొంచెం గమనించండి, ఆలకించండి. ఏంటది? బంధు సంగే జది తవ రంగ పరిహాస్, థాకే అభిలాష్ తబే మోరే కోథా రాఖో, జయో నాకో అయితే ఒక మాట నాది వినండి, జయో నాకు వెళ్ళొద్దండి. ఎక్కడికి వెళ్ళొద్దండి? మథురాయే కేసీ ఘాటేరా ప్రకాష్. మథురాలో కేసీ ఘాట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే వెళ్ళకూడదు కేసీ ఘాట్కి అంటే, కేసీ ఘాట్లో ఆ ఒక చెట్టు కింద, వంశీవట చెట్టు కింద ఆ పూర్ణిమ రోజు కృష్ణుడు వేణు పట్టుకొని వాహిస్తూ ఉంటూ ఆ ఒక ఏంటంటే కృష్ణుడిని ఆ ఒక పరిస్థితిలో మీరు ఆ సన్నివేశంలో మథురాలో కేసీ తీర్థ దగ్గర మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, ఆ పరివేశంలో ఆ సన్నివేశంలో కృష్ణుడిని చూశారనుకోండి, ఇంకా మీరు తిరిగి ఇంటికి వెళ్ళరు. మీ కృష్ణుడి మీద ఆసక్తి అయిపోయి ఇంకా మీ బంధువులందరినీ మీరు మర్చిపోతారు. అందుకోసం హెచ్చరిస్తున్నాను, మీకు ఎంతో కొంత మీ బంధువుల పట్ల ప్రేమ ఉంటే ప్లీజ్ మీరు వెళ్ళొద్దండి, కృష్ణుడిని మీరు చూడొద్దు అని అంటున్నారనమాట. సో దట్ మీన్స్ రూపగోస్వామి కూడా మనకి హెచ్చరిస్తున్నారు, కృష్ణతో అసోసియేషన్ చాలా డేంజరస్. ఒక్కసారి కూడా ఎవరైనా కృష్ణతో అసోసియేట్ చేసి కృష్ణకి ఆ త్రిభంగ రూపంలో చూస్తే అన్నీ మర్చిపోతారు. సో ఇక్కడ ఏమన్నారంటే, స్త్రీ పురుషుల ఒక అసోసియేషన్ చాలా డేంజర్, అంతకన్నా ఎక్కువ డేంజరు ఎవరైతే కామవాసనతో పూరితలో ఉన్న పురుషులతో మీరు అసోసియేట్ చేయొద్దు అని. అలానే ఇక్కడ కృష్ణతో అసోసియేషన్ డేంజర్. ఆ తర్వాత విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటున్నారు, అలానే ఎవరైతే ఆ కృష్ణుడి పైన ఆసక్తులై ఉన్నారో వాళ్ళతో అసోసియేషన్ చాలా డేంజర్. ఎందుకంటే వాళ్ళతో అసోసియేట్ చేస్తే మీరు పూర్తిగా డివోటీ అయిపోతారు. సో అది చాలా డేంజర్ అని అంటున్నారు. సో ఇట్ మేక్స్ సెన్స్, ఇఫ్ యూఆర్ అసోసియేటింగ్, మీరు నాన్ డివోటీతో అసోసియేట్ చేస్తే మీరు అలానే అయిపోతారు. అలానే మీరు ఎవరైతే ఆ కృష్ణుడి పట్ల ఆసక్తి చేరి ఉన్నారో అలాంటి భక్తుడితో మీరు అసోసియేషన్ చేస్తే చాలా డేంజరస్. ఇంకా మీకు చెప్పలేము ఇంకా మీ జీవితం ఏమవుతుంది. ఎందుకంటే కృష్ణుని చూస్తేనే బంధు బాంధవుల్ని వదలడానికి తయారైపోయారు, ఆ భక్తుడితో అసోసియేట్ చేస్తే ఇంకా మీ పరిస్థితి ఏంటి అని. సో that association of the devotee is what will give us a chance to go back home, back to Godhead. మనకి ఆ డివోటీతో అసోసియేషన్. సో మన ఎందుకంటే కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ అ పాత్ ఆఫ్ గ్రేస్. అంటే అదేది మీ సాధన వల్ల మీ ప్రయత్నం వల్ల చేరలేరు, కృప వల్ల చేరగలుగుతారు. కానీ కృప పొందడానికి సాధన చేసుకోవాలి. సో చేస్తూ జస్ట్ లైక్ చిన్న పిల్లలు, వాళ్ళకి వాకింగ్ చేయడం రాదు, ఏదో కష్టపడి ఇలా వస్తూ ఉంటే ఫైనలీ నాన్నగారు వెళ్ళి కౌగలించేస్తారు. కానీ ప్రయత్నమే చేయకపోతే ఎలా? వీ హ్యావ్ టు ట్రై. కృష్ణ ఈజ్ వెరీ కైండ్. మనం సిన్సియర్గా ఇప్పుడు ఏదో పిల్లలు రాస్తారు కదా, ఏం ఎగ్జామ్ అది, క్యాట్ శాట్ మ్యాట్ బోల్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అలా మనం కూడా రాయవలసిన ఎగ్జామ్ SAT, SAT SAT. సిన్సియారిటీ, మన యాటిట్యూడ్ అండ్ టీయర్స్, SAT SAT. సిన్సియర్ ప్రయత్నం. ఆ సిన్సియారిటీ చూసి కృష్ణ కరిగిపోవచ్చు, లేదంటే లేదు, తెలియదు. ప్రయత్నం, సిన్సియారిటీ, మన యాటిట్యూడ్, రైట్ యాటిట్యూడ్, రైట్ ఇంటెన్షన్ అండ్ టీయర్స్. ఏడుస్తూ ప్రేయర్స్ చేస్తూ ఉంటే ప్రార్థిస్తూ ఉంటే
ఎస్ సమ్డే కృష్ణ విల్ బ్లెస్ అస్. అండ్ ఆ సిన్సియారిటీ, ఆ సరిగ్గా యాటిట్యూడ్ రావాలంటే భక్తులు ఒక సాంగత్యం కావాలి. మన వరకు మనకు ఆ సిన్సియారిటీ రాదు. ఎప్పుడైతే మనం భక్తులు ఒక సాంగత్యంలో ఉంటామో అప్పుడు మనలో ఆ సిన్సియారిటీ అనేది. అదర్వైజ్ కృష్ణ ఈజ్ వెరీ కైండ్. కృష్ణకి 2 పేర్లు ఉన్నాయి, జగన్నాథ, రంగనాథ్. జగన్నాథ్ అంటే పెద్ద పెద్ద కళ్ళు, మనం ఏం చేస్తున్నామో చిన్న చిన్న చేసిన సేవ కూడా ఆయన మెచ్చుకుంటారు. రంగనాథ్ అంటే ఎప్పుడు ఐస్ క్లోజ్గా ఉంటుంది, మనం చేసిన తప్పులన్నీ ఆయన మర్చిపోతారు, ఆయన చూడలేదు అని అంటారు. సో ఆయన జగన్నాథగా ఉన్నారు, ఆయన రంగనాథగా ఉన్నారు. ఆయన చాలా చాలా కరుణామయ. కానీ మనకి ఎప్పుడు ఆయన దీవిస్తారు, ఎప్పుడు మన కోసం ఆ గోలోక బృందావన్ ద్వారాలు ఓపెన్ అవుతాయో తెలియదు. వీ హ్యావ్ టు కీప్ సిన్సియర్లీ trying, because Krishna consciousness is not something that you can get by qualification. You can only get by grace. ఇవి నేను గ్రేస్కి కూడా ఆలోచించాను. అసలు ఆ గ్రేస్ వర్డ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే, గ్రేస్ అంటే గ్రాటిట్యూడ్. మనకి ఏదైతే ఏ పరిస్థితిలో కృష్ణుడు పెట్టారో దానికి ఒక కృతజ్ఞ భావం ఉండాలి. ఆర్ ఫర్ రిపెంటెన్స్, మనం ఏదైతే ఇదివరకే చేసిన తప్పులకి పశ్చాత్తాపం ఉండాలి. ఏ ఫర్ డివోటీస్, ఒక అసోసియేషన్ ఉండాలి. అండ్ సి ఫర్ కన్సిస్టెంట్ ఎఫర్ట్. ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను, ఎక్స్ట్రా ఆర్డినరీ ఏమీ చేసే అవసరం లేదు, ఆర్డినరీ రోజు చేసుకోండి. ఎవ్రీ సింగిల్ డే, డే ఆఫ్టర్ డే, నైట్ ఆఫ్టర్ నైట్, అదే ప్రాసెస్. ఒకరోజు మనం గెలుస్తాము. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఈజ్ ఎక్స్పెక్ట్ నథింగ్, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. మనకి ఎలాంటి సిచ్యువేషన్లో కృష్ణ పెట్టారు అదే మన కోసం మంచిది. ఆ ఒక్క సిచ్యువేషన్లోనే మనం ఎలా కృష్ణుడికి దగ్గర అవ్వాలని ఆ ఒక్క ప్రయత్నంలో మనము ఉండాలి. సో వీ నెవర్ నో, కృష్ణ ఈజ్ ఎ స్వతంత్ర స్వరాట్. మనం ఒక్కొక్కసారి అనుకోవచ్చు, నేను 16 రౌండ్స్ చేసినా ప్రతిస్పందించట్లేదు, ఆజామిలో ఒక్కసారి నారాయణ్ చెప్తే వెళ్ళిపోయాడు. మనం ఎన్ని చేసినా కూడా మీ స్వతంత్ర స్వరాట్. ఎప్పుడు ఎవరికి కొందరు అసలు మనకు అనిపించవచ్చు, ఇది ఏం కష్టపడలేదు, తనకి అన్నీ వచ్చేసాయి, నేను ఇంత కష్టపడుతున్నాను. యూ నెవర్ నో. కృష్ణ ఈజ్, బికాజ్ వీ సీ ఓన్లీ దిస్ లైఫ్ టైం. కృష్ణ కెన్ సీ అవర్ ఆల్ ద లైఫ్ టైం. మొత్తం గ్యామిట్ అని చూసుకోవచ్చు మనం, ఎప్పుడు ఏంటి ఎలా చేసాము. అండ్ హీ విల్ బ్లెస్ అస్ అకార్డింగ్లీ అనమాట. సో టు కల్మినేట్ ద క్లాస్, మన ఆస్టెరిటీస్తో, జపంతో, ఇది అది దాని మీద అహంకారం చెంది ఐ హ్యావ్ బికమ్ క్వాలిఫైడ్ టు గెట్ కృష్ణ అని ఆలోచించుకుంటా, ఇదంతా సిన్సియర్గా చేస్తూ కృష్ణ కృపా కోసము పేషెన్స్గా ఎదురు చూస్తూ వినయ భావంతోనే భక్తులు ఒక సాంగత్యంలోని, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ సాంగత్యం. ఎవరి దగ్గర వింటున్నాం, ఈవెన్ కృష్ణ కథ వినినా కూడా ఎవరి దగ్గర వింటున్నారు, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూడండి, శ్రవణం, ఈవెన్ హనుమాన్ సీతామాత గురించి విన్నారు, రావణ్ కూడా సీతామాత గురించి విన్నాడు. రావణ్ సీతామాత గురించి శూర్పంఖ దగ్గరికి విన్నాడు, శూర్పంఖ నుంచి విన్నాడు కదా, శూర్పంఖ వచ్చి సీత చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది అది. శూర్పంఖ దగ్గర నుంచి శ్రవణం చేసినప్పటికీ రావణ్లో కామవాసన పెరిగింది. అదే హనుమాన్ శ్రీరాముడి దగ్గర విన్నప్పుడు తనలో భక్తి పెరిగింది. మనం ఎవరి దగ్గర వింటున్నాం అది కూడా చాలా ఇంపార్టెంట్. శిశుపాలు జరాసన్ దగ్గర నుంచి కృష్ణుడి గురించి వినినప్పుడు తనకి ఆ కృష్ణుడి మీద అసూయ, కోపం, అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి శిశుపాలకి కృష్ణుడి మీద కోపము, అసూయ ఉందనుకోండి. కానీ అదే రుక్మిణీదేవి బ్రాహ్మణాల దగ్గర కృష్ణుడి గురించి వినినప్పటికీ ఆవిడలో భక్తి పెరుగుద్ది. మనం ఎవరి దగ్గర వింటున్నామో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం ఏదైతే శ్రవణం చేస్తున్నాం. సో డూ వీ హ్యావ్ ది రైట్ అసోసియేషన్, మనం రైట్ డివోటీస్తో అసోసియేట్ చేయాలి. అండ్ ఏదైతే మనం చిన్న చిన్న అడుగులు పెడుతున్నామో, మనకి ఇష్టం ఉన్నా లేనా అది పెడుతూ ఉంటే పెడుతూ ఇంకా చేయాలని అనిపిస్తుంది. మీరు భక్తిలో కూడా చూడండి, ఒక్కొక్కసారి ఇంట్లో నుంచి బయలుదేరాలంటే ఒక్కొక్కసారి మాయా ఎక్కువ ఉంటే మండే టు సాటర్డే సండే రావాలని అడుగు బయటికి రాదు. టైర్డ్ అయిపోయాను, ఇంకెందుకు ఆన్లైన్ వినేస్తాను. కానీ వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత హ్యాపీగానే అనిపిస్తుంది, మంచి పని చేస్తాను, వచ్చాను ఆ ఒక్క నిమిషము. బికాజ్ దెర్ ఆర్ 2 forces, మాయా అండ్ కృష్ణ. సో సమ్టైమ్స్ ఇఫ్ లైక్ సచినందన్ మహారాజ్ చెప్పేవారు కదా, 2 dogs బార్క్ చేస్తున్నారు అనుకోండి, ఈ 2 dogs ఫైటింగ్ చేసినప్పటికీ ఎవరు గెలుస్తారు? మహారాజ్ అందరికీ అడిగారు ఒకరోజు క్లాస్లో,
ఎవరు గెలుస్తారంటే ఎవరైతే గట్టిగా షౌట్ చేస్తారు, అతను గట్టిగా ఎలా షౌట్ చేయగలుగుతారు? ఎవరు ఆన్సర్ చేయలేకపోయారు. ఇప్పుడు మహారాజ్ అన్నారు, ఎవరికైతే పోషణం ఎక్కువ దొరికితే తను గట్టిగా షౌట్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఏ డాగ్కి అయితే రెగ్యులర్గా భోజనం ఉంది తను గట్టిగా బార్క్ చేయగలుగుతాడు. ఎవరికైతే పోషణ లేదో అది బో 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 చేసి మరి ఎలా ఆగిపోతుంది, ఎందుకంటే ఇంకా శక్తి లేదు. మన జీవితంలో కూడా ఆ రెండు కుక్కలు మన మైండ్కి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఒకటి మాయా వైపు, ఒకటి కృష్ణ వైపు. ఎవరికైతే పోషణం పెడుతున్నామో దాని ఎనర్జీ పెరుగుతుంది. ఇప్పుడు ఇష్టం ఉన్నా లేనా ఎవ్రీ సింగిల్ డే నిత్యం భారత సేవ అటెండ్ అవుతున్నాం, ఎవ్రీ సింగిల్ డే చదువుతున్నాం. ఆ వినే కాలము ఇంకా వినాలనిపిస్తుంది. ఇట్ టేక్స్ లిటిల్ బిట్ టైం, వన్ స్టెప్ ఎట్ ఎ టైం. ఒక్కరోజు ఆగిపోతే మరి నెక్స్ట్ డే కూడా బద్ధకం అనిపిస్తుంది. చాంటింగ్లో కూడా అలానే ఉంది. ఎప్పుడైతే కంప్లీట్ చేసేస్తున్నాం క్వాలిటీ చాంటింగ్, మళ్ళీ నెక్స్ట్ డే కూడా చాంటింగ్ చేయాలనిపిస్తుంది. ఒక్కరోజు మిస్ అయిందంటే ఆ లింక్ కొంచెం డల్ అవుతుంది అనమాట. సో మనం దేనికి పోషణం ఇస్తున్నాము? సో ఫస్ట్ థింగ్ ఎవరి దగ్గర శ్రవణం చేస్తున్నాం, దేనికి పోషణం ఇస్తున్నాము? మన కృష్ణ కాన్షియస్ డిజైర్స్, ఈవెన్ చిన్న డిజైర్ వచ్చినా కూడా వెంటనే దాని మీద యాక్ట్ చేస్తే ఇట్లా ఇంప్రూవ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎవరు అసోసియేషన్ తీసుకుంటున్నాము? ఇన్ఫ్యాక్ట్ డివోటీస్ అసోసియేషన్ తీసుకుంటే మనం ఎలా ఉన్నా కూడా మనలో ఉన్న స్వభావం, మనలో ఉన్న క్వాలిఫికేషన్లోనే వాళ్ళు సరిపెట్టేసి మనకి కృష్ణ సేవలో ఉపయోగించేస్తారు. నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఒక ఆచార్యులు అన్నారు, ఎవరికైతే వంట చేసినప్పుడు మీరు ఎప్పుడైతే పకోడాస్ అయినా ఏదైనా ఫ్రై చేస్తే ఎవరైతే రెగ్యులర్గా కుక్ చేస్తారో వాళ్ళకి తెలుసు గ్యాస్ స్లోగా పెట్టాలి. గ్యాస్ ఫాస్ట్ చేసేస్తే ఆ కుక్ అవ్వదు, అది కాలిపోతుంది, జస్ట్ బర్న్ అయిపోతుంది. సో ఇప్పుడు బర్న్ అయిన లోపల ఉన్న కచ్చా పకోడాస్ని ఎవరు తినలేరు, అది లోపల సాఫ్ట్ ఉండిపోతుంది, బయట బర్న్ అయిపోతుంది. కానీ ఎవరైతే కొందరు ఎక్స్పర్ట్ కుక్ ఉన్నారో దాన్ని కూడా సంథింగ్ చేసేసి ఆ షుగర్ సిరప్లో వేసేస్తే ఆ బర్న్ అయిన పకోడాలు గులాబ్ జామున్లు అయిపోతాయి. ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం బర్న్ అయిన పకోడాస్ లాగే ఉన్నాం. క్వాలిటీస్ ఏం లేదు, లోపల నుంచి కూడా అసలు సరిగ్గా తయారవ్వలేదు. కానీ వైష్ణవాలు, మంచి వైష్ణవాలు మన జీవితంలో వస్తే అదే ఆ షుగర్ సిరప్లో వేసేసి మనకి గులాబ్ జామున్ లాగా చేసి కృష్ణకు ఆఫర్ చేసేస్తారు. రైట్ అసోసియేషన్, రైట్ డివోటీస్, మనకున్న అర్హతలు, మనకున్న స్వభావాలు, మనకున్న పరిస్థితుల్లోనే కృష్ణుడికి ఎలా దగ్గర అవ్వాలి అని ఆ ఒక సూచనలు మనకి వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో మంచి అసోసియేషన్, మంచి శ్రవణం అండ్ ఒక ఆచార్య ఆశ్రయం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక స్పిరిచువల్ గైడ్, ఒక స్పిరిచువల్ మెంటర్. స్పిరిచువల్ మెంటర్స్ అంటే వాళ్ళొక పర్సనాలిటీ, వాళ్ళొక ఇది ఎలా వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ ఏ మ్యాగ్నెట్. చాలా పెద్ద మ్యాగ్నెట్ ఉందనుకోండి, ఎక్కడెక్కడ ఐరన్ ఇక్కడక్కడ ఎక్కడున్నా కూడా అది అట్రాక్ట్ అయ్యి ఆ మ్యాగ్నెట్కి వచ్చేస్తుంది. ప్రస్తుతం మన కాన్షియస్నెస్ కూడా ఇటు అటు స్కాటర్ అయ్యి ఉంది. ఎప్పుడైతే మనం ఒక్క గురువుని, ఒక్క శిక్షా గురువు అయినా ఎవరైనా ఒక్కరు గైడెన్స్ తీసుకోవాలనుకోండి, మన కాన్షియస్నెస్ని మ్యాగ్నెట్ లాగా అలైన్ చేసేస్తారు కృష్ణతోనే, మనకున్న స్వభావానికి సెట్ చేసేసుకుంటారు. సో ఆ రైట్ ఆశ్రయ్, డివోటీస్ అసోసియేషన్, రైట్ ఆశ్రయ్, రైట్ శ్రవణం is very very important. So the only hope we have is devotees association and devotee ashray. So మనం అనుకోవచ్చు we got devotee association, చలో we are very lucky, మనకి డివోటీస్ అసోసియేషన్ దొరికింది, మన శ్రీల ప్రభుపాద్ పుస్తకాలు దొరికాయి అండ్ శ్రీల ప్రభుపాద్ అసోసియేషన్ మనకి దొరుకుతుంది. ఎందుకంటే శ్రీల ప్రభుపాద్ పుస్తకాలు అంటే శ్రీల ప్రభుపాద్ అసోసియేషన్. సో వాట్ అబౌట్ అదర్స్? ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు హూ ఆర్ నాట్ గెటింగ్ శ్రీల ప్రభుపాద్ అసోసియేషన్? సో యాజ్ ఎ డివోటీ, ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ కృష్ణ, మనం అందరికీ శ్రీల ప్రభుపాద్ అసోసియేషన్ ఇవ్వడానికి కూడా ప్రయత్నించాలి. బికాజ్ ఇందాకే మనం విన్నాము, గోలోక వృందావన్ డోర్లో నిలబడి ఉన్న ఇచ్చేసాం అని కూడా పాయింట్స్ రాలేదు. యూ హ్యావ్ టు ప్లీజ్ ద బాస్. కృష్ణ మర్సీ ఉంటేనే, అండ్ కృష్ణ ఈజ్ టెల్లింగ్ ఇన్ భగవద్గీత, కృష్ణని ఎలా ప్లీజ్ చేయగలుగుతాం? శ్రీకృష్ణ ఏమంటున్నారు? యా ఇదం పరమం గుహ్యం. భగవద్గీతలో అంటున్నారు, ఎవరైతే ఈ గీతా జ్ఞానాన్ని నేను ఏదైతే అర్జున్కి బోధించానో, ఎవరైతే ఇదే జ్ఞానాన్ని అందరినీ బోధిస్తూ ఉంటారు, పంచుతూ ఉంటారో, వాళ్ళు నాకు చాలా ప్రియంగా ఉంటారు. వాళ్ళలాగా ప్రియం నాకు ఎవరు కాదు. అండ్ మనం కృష్ణకి ప్రియంగా అయిపోతే దెన్ ఓన్లీ వీ కెన్ గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. నాకు గుర్తొస్తుంది చైతన్య చరితామృతంలో ఒక వృత్తాంతం వస్తుంది. ఎక్కడైతే ప్రతాపరుద్ర మహారాజ్ సర్వభౌమ భట్టాచార్యతో అంటారు, మీరు చాలా అదృష్టవంతులు, చైతన్య మహాప్రభు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, మీకు అసోసియేషన్ ఇస్తున్నారు, నాకు కూడా అసోసియేషన్ కావాలి, దయచేసి నాకు చైతన్య మహాప్రభుతో
కలిపించండి అంటే సర్వభౌమ భట్టాచార్య అంటారు, అవ్వదు, నీకైతే అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే నీకు చైతన్య మహాప్రభుకి స్వభావం మిక్స్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆయన ఒక సన్యాసి, నువ్వు ఒక విషయి రాజా. రాజా అంటేనే వాళ్ళు భోగ ఐశ్వర్యాలతోని ఒక అట్మాస్ఫియర్లో ఉంటారు కదా. సో అతను ఎప్పుడు నీకు ఆయనతోని అవకాశం దొరకకపోవచ్చు అని ఫస్ట్లో ఆయన అలా చెప్పేస్తారనమాట. అది నేను విన్నప్పటికీ నేను అనుకున్నాను, ఈవెన్ ఈ భౌతిక ప్రపంచంలో ఒక బర్త్డే పార్టీ వెళ్ళాలంటే ఈ మధ్యనే థీమ్స్ ఉంటాయి. బ్లాక్ అండ్ రెడ్లో రండండి, లేదంటే కార్టూన్ థీమ్ ఉందండి, లేదంటే అథెంటిక్ థీమ్ ఉందండి. ఆ బట్టలు వేసుకుంటేనే మీరు ఆ లోపల పార్టీకి వెళ్ళొచ్చు. ఒక చిన్న బర్త్డే పార్టీకి కూడా ఆ థీమ్కి మీ బట్టలు మ్యాచ్ అవ్వాలి. అలాంటప్పుడు గోలోక వృందావన్ వెళ్తే తప్పకుండా కృష్ణుడితో మీ స్వభావం మ్యాచ్ అవ్వాలి కదా. ఆయనలో 64 క్వాలిటీస్ ఉంటే మనలో 6 క్వాలిటీస్ అయినా ఉండాలి కదా. అది లేకపోతే మనం ఎలా వెళ్ళిపోతాం గోలోక వృందావన్లో? సో ఆయన చాలా సింపుల్గా అన్నారు, ఆయన సన్యాసి, మీరు రాజా, స్వభావం మ్యాచ్ అవ్వట్లేదు. అలానే మనకెక్కడ కృష్ణతో స్వభావం మ్యాచ్ అవ్వట్లేదు. ఎప్పుడు వరకైతే మనలో కూడా మనం ఆ మంచి గుణాలు పెంచుకోము, మనం ఎలా భగవద్ధామని వెళ్ళగలుగుతాము. అండ్ అఫ్కోర్స్ ఆ తర్వాత సర్వభౌమ భట్టాచార్య ఆయనకి ఆశ ఇస్తారు, సరే పర్వాలేదు నేను ప్రయత్నిస్తాను అని చెప్తారు. అండ్ చివరికి మనం చూస్తాము ఎలా ప్రతాపరుద్ర మహారాజ్ ఒక వైష్ణవాలు ఒక ఆశ్రయ తీసుకుంటారని ఆయన చైతన్య మహాప్రభుని చేరగలుగుతారు. ఆయన మటుకు ఆయన క్వాలిఫికేషన్, నేను రాజా కదా నేను కలుస్తానంటే చైతన్య మహాప్రభు ఆయన్ని దర్శనం ఇవ్వలేదు. ఎప్పుడైతే ఆయన పూరిలో ఉన్న ఆల్ వైష్ణవాజే సేవని అందించారు, నవద్వీప్ నుంచి 4 months రథయాత్ర టైంకి వైష్ణవులందరూ పూరి వచ్చినప్పుడు వాళ్ళ అకామిడేషన్, ప్రసాదం, వాళ్ళని సేవని అందిస్తూ చివరికి మహాప్రభు ఆయనకి దీవించారు. అలా మన లైఫ్లో కూడా మన ఈ క్వాలిఫికేషన్స్ మనం వెళ్ళగలుగుతామో లేదో తెలియదు. బట్ ఇఫ్ వి సర్వ్ ది వైష్ణవాస్ అండ్ వీ టేక్ ది అసోసియేషన్ ఆఫ్ ద రైట్ వైష్ణవాస్ అండ్ వీ ట్రై టు సర్వ్ ది వైష్ణవాస్ బై సర్వింగ్ ద మిషన్. శ్రీల ప్రభుపాద ఒక మిషన్ ఏంటి? ఆయన కావాల్సింది ఒకటి. ఆయన ఏమన్నారు, ఈ ప్రపంచంలో ఉన్న నది సముద్రాలు కూడా, ఆ నది సముద్రంలో ఉన్న జీవులందరూ కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవాలని ఆయన ఒక కళ అనమాట. ఇప్పుడు అది మర్చిపోండి, మన హ్యూమన్ బీయింగ్స్లో మొత్తం ప్రపంచం ఒక పాపులేషన్ చూస్తే మన కృష్ణ భక్తులు 1% కూడా కాదు మొత్తం వరల్డ్లో. సో ఇంకా ప్రీచింగ్కి ఎంత అవకాశాలు ఉన్నాయి. 1% ఆఫ్ ద పాపులేషన్ కూడా ఇంకా డివోటీ అవ్వలేదు. అండ్ ప్రభుపాద్ సెడ్ హీ వాంట్స్ టు టేక్ ఎవ్రీబడి బ్యాక్ టు గాడ్. అండ్ సో మనకి దొరికింది ప్రభుపాద్ అసోసియేషన్, అండ్ మనం ఈ అసోసియేషన్ డివోటీస్ అందరికీ కూడా ఇవ్వాలి. అండ్ ద బెస్ట్ వే టు డూ దాట్ ఈస్, ఇప్పుడు ప్రభుపాద్ ఇక్కడ లేరు కానీ ఆయన పుస్తకాల ద్వారా ఉన్నారు. సో ఎప్పుడైతే మనం ఈ పుస్తక వితరణం చేస్తామో, ఆల్రెడీ ఇప్పుడు గీతా మ్యారథాన్ మంత్ వచ్చేసింది డిసెంబర్లో, వీ కెన్ డిస్ట్రిబ్యూట్ శ్రీల ప్రభుపాద్ బుక్స్. అండ్ ఏదైతే ఆనందం కృష్ణ చైతన్యంలో మనకు వచ్చింది మనం అందరికీ పంచితే శ్రీల ప్రభుపాద్ విల్ బీ హ్యాపీ. శ్రీల ప్రభుపాద్ ఈజ్ హ్యాపీ, Krishna will be happy. When Krishna is happy, then we can go back to Godhead. సో నేను ఇక్కడే ఆపుతాను. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అండ్ వీ విల్ ఆల్సో డిస్కస్ ఆన్ బుక్ డిస్ట్రిబ్యూషన్. ఎవ్రీ ఇయర్ మనం ఏదైతే ఒక సంకల్పం తీసుకుంటాం, అట్లీస్ట్ సమ్ భగవద్గీత మనకున్న కెపాసిటీతోనే సమ్ భగవద్గీత వీ షుడ్ డిస్ట్రిబ్యూట్ ఎవ్రీ ఇయర్. అట్లీస్ట్ దట్ వన్ సేవ వీ కెన్ డూ టు ప్లీజ్ శ్రీల ప్రభుపాద్. जगद्गुरु श्रीला प्रभुपाद की जय, भगवद्गीता की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा. లాస్ట్ టైం మీ అందరికీ రాఘవ్ దాస్ బ్రహ్మచారి ఒక కథ చెప్పాను, లండన్ చెప్పలేదా? రాఘవ్ దాస్ బ్రహ్మచారి అని ఒక శ్రీల ప్రభుపాద డిసైపుల్ ఉండేవారు. ఆయన ఓన్లీ 19 years old. బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి గాడిలో వెళ్ళినప్పటికీ యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోయారు 1973 అక్టోబర్ నెలలో. సో చనిపోయారు, ఓకే. ఆ తర్వాత ఆయన ఒక ఆత్మ, ఆయన మళ్ళీ శరీరం వచ్చింది అండ్ ఒక మాతాజీ లాగా ఆయన పుట్టారు. అండ్ భారతదేశంలోనే రత్నావళి పేరు మీద. అండ్ అది ఎలా తెలిసిందంటే, ఈ రత్నావళి భక్తిచారు స్వామి మహారాజ్ డిసైపుల్ దీక్ష తీసుకున్నారు. ఆవిడ ఎల్లప్పుడూ నేను ఎప్పుడు లండన్ వెళ్ళాను ఆల్రెడీ ఇంతకైనా ముందు, ఎప్పుడైనా లండన్ స్మృతిలు ఎవరైనా ప్రభుపాద్ డిసైపుల్ని చూస్తే ఇది నాకు బాగా తెలుసు, ఏంటిది ఇలాంటి ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయని ఒక హిప్నోథెరపీ లాగా ఏదో చేసుకున్నారు. ఆ థెరపీ చేసినప్పుడు ఆవిడ పూర్వ జన్మ గురించి మాట్లాడింది. నేను ఇలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాను, ఇలా అయ్యింది అలా అయ్యింది. అప్పుడు వాళ్ళందరికీ తెలిసిపోయింది, ఓ కరెక్ట్ లండన్లో ఒక డివోటీ ఉండేవాడు రాఘవ్ దాస్
బ్రహ్మచారి అని, ఆయన కార్ యాక్సిడెంట్లో చనిపోయారని. సో ఇప్పుడు అందరికీ కన్ఫర్మ్ అయిపోయింది ఈ మాతాజీయే రాఘవదాస్ బ్రహ్మచారి అని. సో ఓకే, అంతా అయిపోయింది. ఒక్కసారి భక్తిచారు స్వామి మహారాజ్కి ప్రసాదం పెడుతూ ఉంటే మహారాజ్ ఆవిడ ఒక ప్రశ్న అడిగారు రత్నావళి మాతాజీకి. ఏమనుకోకపోతే ఒకటి అడుగుతాను, ఏంటి, మరి నువ్వు పూర్వజన్మలో రాఘవదాస్ బ్రహ్మచారిగా ఉంటే ఈ జన్మంలో ఒక అమ్మాయిగా పుట్టావు. మన కృష్ణుడు భగవద్గీతలో ఏమంటారు, ఎం వాపి స్మరణ భావం త్యజతంతే కలేవరం. అంటే నువ్వు చివరి సమయంలో దేని గురించి ఆలోచిస్తే నీకు అలాంటి శరీరం వస్తుంది. అయితే ఒక బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నువ్వు ఏ అమ్మాయి గురించి ఆలోచించావు? అప్పుడు ఇంకా ఆవిడ మాతాజీ ఇంకా అప్పుడు ఆ క్వశ్చన్ అడిగినప్పటి నుంచి ఆవిడ మైండ్లో నేను ఇది ఎలాగైనా వెతుకోవాలి, ఏ అమ్మాయి గురించి నేను ఆలోచన. అప్పుడు అతను వయసు 19 అనమాట. అప్పుడు తను లండన్లో వెళ్ళి డివోటీస్ అందరితో మాట్లాడుతూ, ఏ టెంపుల్లో అయితే అతను సేవ చేసేవారు రాఘవదాస్ బ్రహ్మచారి, ఆ టెంపుల్కి వెళ్ళి ఆయన తెలిసిన వాళ్ళందరితో మాట్లాడేసి అసలు ఎవరంటే అప్పుడు తెలిసిందనమాట. ఒక మాతాజీ ఉండేవారు, సత్యవతి మాతాజీ అని, ఆవిడ ఆల్టర్లో సేవ చేసేవారు అనమాట. అండ్ ఇతను ఏంటంటే రోజు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసి వచ్చినప్పటికీ ఆ మాతాజీతోనే ఇంటరాక్ట్ చేయాలని ఇద్దరు కలిసి ఆల్టర్లో సేవ చేసేవారనమాట. అప్పుడు వినే వెంటనే మీరు అందరూ అనుకుంటారు అయితే సమ్ అఫేర్ ఏం కాదు, మొత్తం స్టోరీ కంప్లీట్గా వినండి. సో అతనికి ఏంటంటే ఈవిడు ఆరతి చేసి వెళ్ళిపోతే ఆ లోపల ఇతను వచ్చి బుక్ డిస్ట్రిబ్యూషన్ నుంచి స్నానం చేసేసి ఆల్టర్కి వెళ్తాడు. ఎప్పుడైనా ఈవిడ ఆరతి చేసి వెళ్ళిపోయినప్పటికీ అది సరిగ్గా క్లీన్ చేయదు డ్యూటీ కిచెన్లో. ఎప్పుడు వాళ్ళకి గొడవ. మాతాజీ నేను చెప్పాను కదా ఇది ఇక్కడ ఎందుకు పెట్టారు, ఆ హ్యాంకీ ఎందుకు ఇక్కడ డ్రై చేయలేదు, ఇది ఎందుకు పెట్టారంటే ఎవ్రీడే వాళ్ళకి ఫైటింగ్స్ అనమాట. అలా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవారు. సో ఆ రోజు ఎప్పుడైతే తను అలా బుక్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తున్నాడు కార్లో, స్పీడ్గా కార్ వస్తుంది, అప్పుడు తను ఆలోచిస్తున్నాను అనమాట, ఈవిడొకటి వెళ్ళేసరికి స్నానం చేసినప్పుడు ఆవిడ పెట్టేసి ఉంటుంది, అదంతా మళ్ళీ నేనే వెళ్ళి చెయ్యాలి అని ఆవిడ గురించి మెడిటేట్ చేస్తున్నాడు. చేస్తూ ఇంకా దేహాన్ని త్యాగం చేశారు. ఒక మహిళగా పుట్టాడనమాట. అండ్ ఆవిడ భారతీయులు, ఇతను రాఘవదాస్ బ్రహ్మచారి ఒక బ్రిటిషర్ అనమాట. ఆ మాతాజీ మాత్రం ఇండియా నుంచి. సో ఆవిడ మీద మెడిటేట్ చేశారు. కరెక్ట్గా అతను కూడా ఇండియాలో పుట్టారు అండ్ ఒక మాతాజీ శరీరంలో పుట్టారు. అండ్ అదే కాదు, ఎప్పుడైతే ఆ రాఘవదాస్ బ్రహ్మచారి ఒక ఫోటో అండ్ ఆ సత్యవతి మాతాజీ ఒక ఫోటో పక్కన పెడితే ఇద్దరు ఫేస్ కాంబినేషన్ ఫేసే ఈ మాతాజీకి అనమాట. ఎగ్జాక్ట్గా సేమ్ ఫేస్ అనమాట. అంటే ఇది కాల్పనిక కథ కాదు, మీరు గూగుల్లో వెళ్ళి మీరు నెట్లో కొడితే మీకు వచ్చేస్తుంది అనమాట. సో అదే కాదు. అండ్ ఇంకొక రివిలేషన్ ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ దెబ్బ తగిలింది అండ్ పొట్ట దగ్గర దెబ్బ తగిలి ఉంటుందేమో ఇలా కార్ డాష్ బోర్డ్ దగ్గర. ఈ మాతాజీకి ఇప్పటికీ ఇక్కడ స్కార్ ఉంది, ఇక్కడ పుచ్చమర్క్ ఏదో అంటారు కదా, పుట్టమర్క్ ఏదో అంటారు, అది ఉంది, బర్త్ మార్క్ ఇక్కడ ఉంది, కరెక్ట్గా ఇక్కడ ఉంది. ఎక్కడైతే యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా ఉంది అంటే మన కాన్షియస్నెస్ ఎంత ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. మీరు ఎవరితో అసోసియేషన్ చేస్తున్నారు? ఈరోజు కూడా మనకి ఎలాంటి శరీరం వచ్చింది, మన ఒక ముక్కు ఎలా ఉంది, చెవులు ఎలా ఉన్నాయి, మన ఒక ఐస్ ఎలా ఉంది, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ వీ హ్యావ్ మెడిటేటెడ్ ఇన్ అవర్ ప్రీవియస్ లైఫ్. మీరు ఈరోజు మీకు ఎలాంటి శరీరం వచ్చిందంటే పూర్వంగా మీరు దీని మీద ధ్యానం చేసి ఉంటారు, అందుకోసం యాజ్ ఇట్ ఈస్ ఎలాంటి శరీరమే మీకు వచ్చిందనమాట. మీరు ఎవరి మీద అయితే మెడిటేట్ చేశారో సేమ్ అలాంటి ఒక ఫేస్, అలాంటి ఒక ఇది మీకు వస్తుంది. సో డియర్ డివోటీస్, ఇప్పుడు మీ చాయిస్, మీరు ఎలా అవ్వాలని అనుకుంటున్నారు? ఐశ్వర్య రాయ్ లాగా కనిపించాలని అనుకుంటున్నారా? శ్రీల ప్రభుపాదలాగా ఉండాలని అనుకుంటారు? మీకెవరి ఇష్టం అలాంటి వాళ్ళ మీద మీరు మెడిటేట్ చేసుకోండి. కానీ అలాంటి వాళ్ళ మీద మెడిటేట్ చేసే లాభం ఏంటి? వాళ్ళందరూ కూడా ఈ మెటీరియల్ వరల్డ్లో బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ అండ్ డిజీజ్లో తిరుగుతారు. సో మనం ఎవరి మీద మెడిటేట్ చేయాలి? కృష్ణ మీద మెడిటేట్ చేయాలి. మనం కృష్ణ మీద మెడిటేట్ చేసి వీ కెన్ గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్. అండ్ సో వెరీ ఇంపార్టెంట్, వేర్ ఈజ్ అవర్ కాన్షియస్నెస్? అండ్ ఓకే, సమ్టైమ్స్ there is a point of concentration and sometimes there is a circle of concentration. Always Krishna మీద meditate చేయడం కష్టం. Sometimes our love for Krishna is not linear, it's triangular. Sometimes మనం కృష్ణుడిని డైరెక్ట్గా ప్రేమించలేము. కృష్ణ ఐ లవ్ యూ అనేది రాకపోవచ్చు, బట్ వీ మే లవ్ సంబడి హూ లవ్స్ కృష్ణ. అవర్ లవ్ మే బీ లైక్ ఎ ట్రయాంగులర్ బాలీవుడ్ స్టోరీ. అంటే ఎవరైతే కృష్ణుడిని చాలా ప్రేమిస్తారో మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం. అండ్ దట్ వే మెల్లమెల్లగా కృష్ణుడిని ప్రేమించడం మొదలు పెడుతున్నాం. ఎవ్రీబడీస్ లైఫ్లో అలానే ఉంటుంది కదా. అవర్ శిక్షా గురు ఎంటర్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ వీ డోంట్ నో మచ్ అండ్ వీ స్టార్ట్ గెటింగ్ అటాచ్ అండ్ దెన్ వీ గెట్ అటాచ్ టు Krishna. Sometimes it's not possible, but at least be in the right association. So మనం ఎవరి గురించి అయితే అస్తమానం మాట్లాడేసి సమ్టైమ్స్ ఎవరైతే మనకి ఇష్టం లేదు అలాంటి వాళ్ళ గురించి మనం ఎక్కువగా మాట్లాడతాం. యాక్చువల్గా ఇతను చూసారా మళ్ళీ అలానే చేశారు, ఇతను చూసారా మళ్ళీ
డోంట్ డూ దాట్. అది చాలా డేంజరస్గా ఉంది. ఎందుకంటే మీకు ఫస్ట్ అతను ఇష్టం లేదు, మీరు కరెక్ట్గా తన పక్కనే పుడతారు, లేదంటే తనలాగే కనిపిస్తాడు, తన పక్కనే తన దగ్గర తనతోనే మీకు సంబంధాలు ఉంటాయి. ఇంకెందుకు, మీకు ఎవరైతే ఇష్టం వాళ్ళ గురించి మాట్లాడుకోండి. మనం ఎవరైతే ఫ్యామిలీస్లో కూడా ఏమవుతాయి, వాళ్ళకి ఎప్పుడు అత్తగారితో ప్రాబ్లం, ఆడపడుచుతో ప్రాబ్లం, వార్నింగ్ చేస్తున్నారు. మీరు వాళ్ళతో ప్రాబ్లం అని వాళ్ళతో మెడిటేట్ చేసి వాళ్ళ దగ్గరే పుడతారు. హ్యాపీగా ఈ లైఫ్ ఎలా వెళ్ళిపోతుంది, నెక్స్ట్ లైఫ్ కూడా వాళ్ళతోనే ఉండాలి. సో బెటర్ యూ మెడిటేట్ ఆన్ కృష్ణ, బెటర్ యూ మెడిటేట్ ఆన్ కృష్ణ ఆర్ డివోటీస్ ఆఫ్ కృష్ణ. ఇప్పుడు మనకు ఆ లెవెల్లో మేము లేం మాతాజీ, అస్తమాను కృష్ణ మెడిటేషన్. ఓన్లీ కనీసం డివోటీస్ ఆఫ్ కృష్ణ పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కృష్ణ అవ్వలేకపోతున్నారు. కనీసం సర్కిల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్లో తిరుగుదాం, ఆ చుట్టైనా తిరుగుదాం. ఎందుకంటే ఆ భక్తుల మీద అయినా మనకి ప్రేమ అనురాగాలు ఉంటే కనీసం మళ్ళీ వాళ్ళ పక్కనే పుట్టినా కూడా మళ్ళీ అవకాశం ఉందేమో కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి. సో వెరీ కేర్ఫుల్, హూస్ అసోసియేషన్ ఆర్ యూ టేకింగ్, వెరీ ఇంపార్టెంట్. అసోసియేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పద్మపురాణంలో అంటారు, యూ బికమ్ 1% ఆఫ్ ద 5 people దట్ యూ రెగ్యులర్లీ అసోసియేట్ విత్. మీకు 1%, 5 మందిలో ఎవరైతే మీకు దగ్గర ఉన్నారు, భార్య పిల్లలు అత్తగారు మామగారు, ఎవరైతే 5 people, బాస్ ఆఫీస్లో ఎవరైతే బాస్ ఉన్నారో ఆ 5 peopleకి ఎక్కడైతే మీరు చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ మీద మెడిటేట్ చేస్తున్నారు, పద్మపురాణంలో అంటారు 1% వాళ్ళ గుణం మీకు వస్తుంది. అందుకోసం ఎవరి పట్ల వాళ్ళతో సాంగత్యం చేసేయొద్దు. మనం ఏంటంటే అది వాటర్ తాగినప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటారు, ఇది కిన్లే వాటరా, ఎక్వాఫీనానా, మంచిది కాదా లేదా, ఇన్ఫెక్షన్ రాదు. కానీ సాంగత్యం చేసినప్పుడు పట్టించుకోము, ఎవరి పట్ల ఎవరితో మాట్లాడేస్తాము, ఎవరు చెప్పినా వినేస్తాము. అలా కాదు, మనం చాలా చూజీగా చాలా సెలెక్టివ్గా ఉండాలి. ఈవెన్ మనం టెంపుల్లో వచ్చినప్పుడు కూడా, టెంపులే కదా మాది, ఇక్కడ కూడా సెలెక్టివ్ ఉండాలి, అందరు డివోటీసే కదా. నో, అందరూ వేరే వేరే లెవెల్లో ఉన్నారు. ఏ డివోటీస్ ఏ లెవెల్లో ఉన్నారు, మీరు ఏ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారు, అలా మీరు అసోసియేట్ చేయండి. ఎవరు అసోసియేషన్ ద్వారా మీకు భక్తిలో మీరు దిగజారిపోతున్నారంటే వాళ్ళకి దూరం నుంచే హరే కృష్ణ చెప్పండి. ఎవరు అసోసియేషన్ ద్వారా ఒక మంచి పాయింట్స్ వాళ్ళని చూసి ఓకే నాకు కూడా కొంచెం భక్తి చేయాలనిపిస్తుంది అంటే బెటర్ యూ టేక్ దట్ కైండ్ ఆఫ్ అసోసియేషన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, హూ ఈజ్ ఇన్ యువర్ హార్ట్, హూ ఈజ్ ఇన్ యువర్ మైండ్. ప్రస్తుతం మన ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఇప్పుడు మన చెవుల్లో స్పాటిఫై, ఐస్లో నెట్ఫ్లిక్స్, మౌత్లో స్విగ్గీ ఫుడ్, హార్ట్లో మనీ, అలాంటి పరిస్థితి ఉంది మనకి. అసోసియేషన్ చూస్తే ఆల్ డ్రంకర్డ్స్, మీట్ ఈటర్స్, అండ్ మనము డివోటీ అవుతాం అనుకుంటాం. ఎలా అవుతాము డివోటీ? అస్తమానం అలాంటి వాళ్ళతోనే మనం అసోసియేషన్ చేసుకుంటున్నాం అనమాట. ఎలా అవుతున్నాం మనం, ఎలా అవుతాం డివోటీస్ మనం? సో చూజ్ యువర్ అసోసియేషన్ వైజ్లీ. మీరు ఎలా అవ్వాలనుకుంటే అలానే అసోసియేట్ చేయండి. వాట్ యూ వాంట్ టు బికమ్, అలాంటి అసోసియేషన్లో మనము ఉండాలి అనమాట. వెల్ ఎనీవే, సో లెట్స్ గెట్ బ్యాక్. ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక్కసారి చెప్పండి, ఎవరి చేతులు ఎత్తండి, అండ్ దెన్ వీ విల్ గో ఫర్ ది గీతా సంకల్పం.